హాల్ హాల్ దవతల హాల్ 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 ఘనమైన తండ్రి నా హృదయపూర్వకమైన స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ దేవుని సన్నిధికి వచ్చిన మరి ప్రియులైన పరిశుద్ధులందరికీ ప్రభు యేసు క్రీస్తు నామమున అందరికీ శుభవందనాలు తెలియజేస్తూ ప్రార్థన చేసుకుని వాక్య పరిచయాలను ఘనమైన తండ్రి సర్వోన్నతుడు మమ్మల్ని ఎంతగా ప్రేమించి మరొక సమయంలో సరిగ్గా నడిపించినందుకు కృతజ్ఞతలు. చేయవలసిన ప్రతి వారిని నియమించి ఆశీర్వదించి నాయన ఈ మాటలు నేర్చుకుంటున్నారు నాకు సహాయం అప్పుడే వచ్చింది. మా స్వరీతి మా స్వతంత్రంలో వచ్చి ఈ వాక్యం చాలా మా బ్రతులు సరిదిన అవకాశాన్ని మాకు ప్రసాదించండి. సమస్తం మీరే మహిమ ఘనత ప్రభావాన్ని పొందాలి. యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుకొచ్చున్నాం మా ప్రియ పరలోకపు ప్రభునామాన్ని మరొకసారి ప్రత్యేకంగా తెలియజేస్తూ దేవుని యొక్క మహాత్మను బట్టి దేవుని యొక్క లేఖనాలను మనం నేర్చుకోవడానికి మనం మనసును సిద్ధపరచుకున్నాం. గత శుక్రవారం సాయంకాలం ముప్పటి సంగతుల నుంచి నేర్చుకోవడం జరిగింది. మరి ఆది కాలం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఇశ్రాయేలు వారి యొక్క కుటుంబ వివరాల గురించి నేర్చుకున్నాం. ఇశ్రాయేలు యాకోబు యొక్క కుమారుడు. ఆ 12 మంది మరి ఒక కుటుంబం సంతతి. తర్వాత కాలంలో ఒకటిగా ఉండవలసిన వాళ్ళు 2 రాజ్యాలుగా 2 భాగాలుగా మరి దేవుని సన్నిధి ఎవరు అనే విషయాలు గత కాలంలో నేర్చుకుంటున్నాం. అలాగే ఈరోజు దేవుని యొక్క లేఖనంలో ఆనాడు ఇశ్రాయేలు వారికి మొదటి రాజుగా అంటే సౌలు. ఆ సౌలు గారు దేవుని అంటే మనుషులు ఏర్పాటు చేసుకున్న వాడు సౌలు. ఎప్పుడైతే సౌలు దేవుడి మాటకు అవిధేయుడయ్యాడో దేవుడు ఆవిడ ఒక అతన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సమూయేలు మొదటి గ్రంథం 14 చదివి మనం వెళ్ళిపోతాం. పాటలోకి యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల ఒకరిని కలుగుని అన్నమాట. ఎందుకంటే దేవుడు సౌలుకు చెప్పిన దాన్ని అవిధేయత చూపినప్పుడు దేవుడు తన చిత్తానుసారమైన మనస్సు గలవాడిని అని మాట్లాడారు. యథార్థమైన మనసు గలవాడు అని మాట్లాడుతుంది మొదటి రోజు. అలాంటి వారిని కనుగొన్నాడు. ఎవరో దేవుడు. అతనే దావీదు. దావీదు అనే మాట అర్థం ప్రియుడు అని అర్థం. ఈ దావీదు గారిని దేవుడు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇక్కడి నుంచి మనం సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయంలోకి వెళ్తే సౌలు ఒక పక్క రాజా పరిపాలన చేస్తున్నా, అవిధేయుడిగా దేవుడికి అవిధేయుడిగా పరిపాలన చేస్తున్నా, దేవుడికి విధేయుడైన వాడిని దేవుడి యొక్క ప్రణాళిక ఏంటయ్యా అంటే దావీదుకి రాజుని చేయాలి, తర్వాత రాజ్యాన్ని బలపరచాలి. 2 విషయాలు దేవుడి యొక్క ఉద్దేశంలో. ఒకటి దావీదుకి రాజుని చేయాలి, రెండవది రాజ్యాన్ని బలపరచాలి. ఇక్కడి నుంచి మనం చూస్తే ఈ సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయంలోకి మనం వెళ్తే దేవుడు సమూయేలు అనే ప్రవక్తని యెష్షయి కుమారుని ఇంటికి వెళ్ళమని చెప్పడం జరిగింది. ఈ 16వ అధ్యాయంలో ఈ యెష్షయికి 8 మంది కుమారులు ఉండటం జరిగింది. ఆ 8 మందిలో అందరిని పిలవటం జరిగింది. ఆ పిలిచిన వారిలో ఎవరి మీద కూడా దేవుని ఆత్మ రాలేదు. దేవుడు వారిని ఏర్పాటు చేసుకోలేదు. సమూయేలు కూడా పై రూపాన్ని చూసి ఇంకా ఇతడేనేమో అనుకున్నాడు. కానీ దేవుడు మీరు పై రూపాన్ని చూస్తారు కానీ హృదయాన్ని చూసేవాడిని నేను అని ఇంకా ఎవడైనా ఉన్నాడా అని చూస్తే 11వ వచనం నుంచి మనం ప్రయాణం చేస్తాం.
నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా అని యెషయాను అడుగుగా అతడు ఎంకను కడసారి వాడు ఉన్నాడు. ఎవడంట? కడసారి వాడు అంటే చివరి వాడు ఉన్నాడు. ఈ కడసారి వాడు ఉన్నాడు, అయితే వాడు గొర్రెలు కాయించున్నాడు అన్నమాట. అంటే దావీదు గారి యొక్క పని ఏంటయ్యా అంటే గొర్రెలు కాపరి. అతడు యెషయా గారికి చివరి కుమారుడు. ఈ 8 మంది కుమారులు ఈయన చివరివాడు. ఈయన పని ఏంటయ్యా అంటే గొర్రెలే కాయటం అనేది జరిగింది. ఆ తర్వాత ఈయన గొర్రెలు కాస్తూ ఈయనకు ఒక తలాంతోటి నేర్చుకున్నాడు. 2 తలాంతులు నేర్చుకున్నాడు. గొర్రెలు కాసినప్పుడు 2 తలాంతులు నేర్చుకున్నాడు, గుర్తుపెట్టుకోవాలి. ఒకటి వడిసేలు రాళ్ళతో కొట్టడం, వడిసేలుని విసరటం. ఎవరికే? దావీదుకి. రెండవది సితారాను చాకచక్యంగా వాయించటం, అంటే చమత్కారంగా వాయించటం. అంటే కొందరికి ఆ తలాంతులు అందరికీ ఉండదు. ఈయన గొర్రెలు కాసుకుంటూ 2 పనులు ఉన్నాయి, మర్చిపోతూ 2 నైపుణ్యతలు కలిగిన వ్యక్తి ఈయన. ఎవరో? దావీదు గారు. ఒకటి సితార చమత్కారంగా వాడించడం, నైపుణ్యత అన్నమాట, రైట్. రెండవది ఒడిసేలతో కొట్టడం. ఈ 2 గొర్రెలు కాసుకుంటున్నప్పుడు ఈ 2 తలాంతులు నేర్చుకున్నాడు అన్నమాట, రైట్. ఇప్పుడు సౌలు గారికి దేవునాత్మ వెళ్ళిపోయినప్పుడు దురాత్మ రావటం జరిగింది. ఈ దురాత్మ వచ్చినప్పుడు అక్కడ ఉన్న వారందరూ ఆశ్చర్యపడుతూ మానసికంగా ఇబ్బంది పడుతున్నాడు కదా, ఒక మంచి మ్యూజిక్ ఉంటే అతను బాగుపడతాడేమో అనుకుని, ఓకేనా, ఇప్పుడు దావీదు గారిని తీసుకొచ్చారట. ఎవరి దగ్గరికి? సౌలు దగ్గరికి. ఇప్పుడు 21వ వచనం. దావీదు సౌలు దగ్గరికి వచ్చి అతని ఎదుట నిలబడగా అతని యందు సౌలునకు బహు ఇష్టము పుట్టిందంట. మొట్టమొదటి పరిచయం వీళ్ళిద్దరికే. ఎవరికే? దావీదు గారికి సౌలుకి పరిచయం. తర్వాత ఒకసారి ఎందుకు వచ్చాడు? ఆయనకు దురాత్మ పట్టినప్పుడు ఏం చేసేవాడు? సితార వాయించుకోవడానికి వచ్చాడు. అతడు సౌలు ఆయుధములు మోయువాడు. ఓకేనా? అతడు ఏం చేసేవాడు అంటే గొర్రెలు కాసుకుంటున్న ఆయన అతనుకున్న సితారను వాయించటంలో నైపుణ్యత ఉండటం వల్ల ఇప్పుడు సౌలు గారి దగ్గర రావటం, ఆ వాయిద్యాన్ని వాయించటం, ఏది అతనికి దురాత్మ వచ్చినప్పుడు అలా దగ్గర అవ్వటంతో చివరికి సౌలు గారి యొక్క ఆయుధాలు మోసే పనికి వచ్చాడట. ఓకేనా? ఇలా 15 వచ్చు త్వరగా. 17 దావీదు బెత్లెహేములో తన తండ్రి గొర్రెలను మేపుచు సౌలు వద్దకు తిరిగిపోవచ్చు వచ్చాడట. ఎవరో? దావీదు గారు. ఒక ప్రక్కేమో తండ్రి గొర్రెలు కాస్తున్నాడు, రెండోది ఏంటయ్యా అంటే సౌలు గారి దగ్గర ఆయుధాలు మోస్తూ ఉన్నాడు. 2 పనులు చేస్తున్నాడట. ఎవరో? దావీదు గారు. ఇలా జరుగుతున్నప్పుడు గొలియాతు వచ్చి ఫిలిస్తీన్ల యొక్క మరి వీరుడు గొలియాతు వచ్చి ఇశ్రాయేలు వారి మీద ఏం చేస్తున్నాడో హేళన చేస్తూ, నాకున్న బలం మీలో ఎవరికైనా ఉందా, రండి అని ఆయన పిలవటం జరిగింది. ఈ గొలియాతు మాటలు విన్నప్పుడు, ఎందుకంటే ఆయన సామాన్యుడేం కాదు, ప్రజలందరూ సైనికులందరూ భయపడుతూ రాజు కూడా భయపడ్డాడట. ఎవరిని చూసి? ఆ తర్వాత ఈ దావీదు గారు అన్నగారులకే తండ్రి గారు అప్పగించిన క్యారేజ్ పట్టుని వెళ్ళాడట. అండర్లైన్ చేయండి. ఈ క్యారేజ్ పట్టుని వెళ్ళినప్పుడు అన్నగారులకు ఆ క్యారేజ్ ఇచ్చి అక్కడ ఉన్న వారిని అందరినీ కూడా కూర్చుని ప్రశ్నలు అడుగుతున్నాడట. ఏంటి గొడవ, ఏమైనా మంచి జట్లు ఏంటి అని అడుగుతున్నాడట. ఇలా అడుగుతున్నప్పుడు గొలియాతు మాట్లాడుతున్న మాటలు ఇతను విన్నాడట. ఎవరో? దావీదు. ఇవి విన్నప్పుడు అక్కడ ఒక మాట అన్నాడు. 26వ వచనం. దావీదు జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడు. నేను చెప్పే ప్రతి మాట చాలా విలువైంది. అంటే దావీదు గారి యొక్క సారాంశం అంతా మీకు క్లుప్తంగా ఇవ్వాలి ఒక గంటలో. కనుక ముఖ్యమైన విషయాలు చెప్తాను. తర్వాత మీరు వెళ్ళాక మొత్తం చదివితే ఇంకా బాగా అర్థమవుతుంది. ఓకేనమ్మా, రైట్. ఇప్పుడు దావీదు ఏమన్నాడో, జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించుటకు సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడు అని మాట చెప్పాడు. అమ్మా, అంటే ఇప్పుడు ఇశ్రాయేలు సైన్యమే భయపడుతుంది గొలియాతుకి, కానీ దావీదు అదే ఆయనలో ఉన్న ధైర్యం. ఆ తర్వాత అన్నగారులో మతి ఉందా లేదా?
ఆ తండ్రి ఇచ్చిన గొర్రెలు ఎక్కడ ఏం చేసావురా అని మందలించారట. ఎవరో ఆ అన్నగారు. మొత్తం మీద అలాగేలాగా ఇది సౌలు గారి దగ్గరికి వెళ్ళిందంట ఈ సమాచారం. దావీదు గారు అంటాడే నాకు ఛాన్స్ ఇవ్వండి అని. అప్పుడు తీరా వెళ్ళినప్పుడు దావీదు సౌలు గారి దగ్గర ఒక విషయం చెప్పాడట. నా తండ్రి గొర్రెలు కాస్తున్నప్పుడు అక్కడ ఒక ఎలుగుబంటి వచ్చింది, దాన్ని చీరేశాను. మరొకటి ఆ సింహం వచ్చింది, దాని నోరు కూడా ఏం చేశాను, ఇది నేను అడవిలో నా తండ్రి గొర్రెలు కాస్తున్నప్పుడు నా గొర్రెలను మృంగడానికి వస్తే లేదా చంపడానికి వస్తే నేను అంత ధైర్యాన్ని ప్రదర్శించాను అని కనపరుచుకుంటాడు. మీరైనా సరే ఎక్కడైనా సరే అంతపాటు చెప్పుకునేది కాదు అది. ఏదైనా మరి ఇంటర్వ్యూకి వెళ్ళారనుకోండి, మీరు ఎక్కడ పని చేశారు అంటే ఏం చెప్పుకోవాలి? మీరు గొప్ప చోట పని చేస్తేనే దీనికి అర్హుడే నిలుస్తారు, అంతేనా? ఎందుకంటే అక్కడ అది అవసరం. ఇందులో ఏ నైపుణ్యత ఉందన్నది అక్కడ అవసరం. అది ఇది బయట చెప్పుకోవడం అవసరం కాదు. ఇది బయటికి ఇది సంబంధించిందేవి కాదు. ఇప్పుడు దావీదు గారు సౌలు గారి దగ్గర ఆ జరిగింది చెప్పుకుంటేనే పంపుతాడు ముందుకి. ఎందుకంటే ఒక ధైర్యవంతుని ఒక వీరుణ్ణి పంపుతాడు తప్ప నేను ఆ పులి రాగానే పారిపోయినంటే ఎవడు పంపుతాడు? పంపడం. మొత్తం మీద దావీదు గారిని గొలియాతు మీదకి పంపడం జరిగింది. యుద్ధ వస్త్రాలు వేశారు కానీ ఆయన నాకు ఇది వాడుక లేదు అనుకుని 40 వచనం తన కర్ర చేత పట్టుకుని ఏటిలోయలో నుండి 5 నున్న విరాలను ఏరుకుని తన యొద్దనున్న చిక్కములో ఉంచుకుని వడిసేలి చేత పట్టుకుని ఆ ఫిలిష్తీయుని చెరువుకు వెళ్ళాడు. అంటే ఏం పట్టుకుని వెళ్ళాడు? తన చేత్తో కర్ర. ఎందుకంటే గొర్రెలు కాల్సింది అదే కదా ఆయన దగ్గర ఆయుధం. రెండవది ఏంటయ్యా అంటే ఒడిసేలు, అంటే రాయి అందులో పెట్టి కొడతారు. అది ఇప్పుడు కూడా చూస్తూ ఉంటాం. ఈ 2 పట్టుకెళ్ళాడు. కానీ యుద్ధ వస్త్రాలు ఏమి వేసుకుని తీసేసాడంట. ఎందుకంటే ఇది నాకు అలవాటు లేదు అని వెళ్ళాడట. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇలా వెళ్ళినప్పుడు అతనేమో పెద్ద కట్టట్టుకుని వస్తున్నాడు గొలియాతు. కానీ ఈయన ఏమన్నాడయ్యా అంటే యుద్ధం ఎవరిదన్నాడో అది గుర్తుపెట్టుకోండి. అంటే ఇతడు ఎప్పుడు దేవుడి మీద ఆధారపడతానే వచ్చాడు. ఎవరో అందుకే మొదటగా చెప్పాడు, ఇతడు నా చిత్తానుసారమైన మనస్సు దేవుని చిత్తాన్ని జరిగించే వ్యక్తి దావీదంట. అందుకని అడవిలో జరిగిన విషయం కూడా దేవుని మీద ఆధారపడి అక్కడ గెలిచాడు. ఇప్పుడు సైన్యంలోకి వచ్చి కూడా గొలియాతుని చంపడానికి కూడా యుద్ధం ఎవరిదన్నాడో, అంతేగాని నాదనలేదు. కనుక వెళ్ళాడు, ఆయన కత్తట్టుకుని వచ్చాడు. ఒక్క రాడు విసిరిటయానికి ఈ నుదుటికి తగిలింది, పడిపోయాడు. వెంటనే కత్తిచ్చుకుని కట్ చేశాడు ఆయన తల. ఇప్పుడు ఫిలిష్తీయులందరూ పారిపోయారు. ఓకేనా? ఫిలిష్తీయులందరూ కూడా ఏమయ్యారు? పారిపోయారు. ఇంకా పారిపోగానే అప్పుడు అడిగాడంట ఎవరినే? సౌలు. ఎవరినే? దావీదు. అంతకుముందు అంత వివరణ అడగల. తర్వాత చెప్పాడు యెష్షయి కుమారుడయ్యా ఇవన్నీ చెప్పడం జరిగింది. 18వ వచనం దగ్గరికి వెళ్దాం. ఈ 18వ అధ్యాయంలో యోనాతాను ఇతను స్నేహితులు అయ్యారు. 18వ అధ్యాయం 1వ వచనంలోకి సౌలు కుమారుడు యోనాతాను ఇతను ప్రాణ స్నేహితులు అయ్యారట. ఇతను కూడా మనకు మళ్ళీ పరిచయం అవుతాడు ఈయన. రైట్. ఇప్పుడు 5వ వచనం అమ్మ. దావీదు సౌలు తనను పంపిన చోట్లకెల్లా పోయి సుబుద్ధి కలిగి పని చేసుకునుచు వచ్చను కనుక సౌలు యోధుని మీద 2వ వచనం. ఆ దినమున అతని తండ్రి ఇంటికి తిరిగి అతని వెళ్ళనీయక సౌలు అతన్ని చేర్చుకున్నాడు. ఒకప్పుడు ఆయుధాలు మోసేవాడు కదా. ఆయుధాలు మోసి కూడా ఏం చేసేవాడు? గొర్రెలు కాసుకుంటూ 2 డ్యూటీలు చేసేవాడు. ఇప్పుడు గొలియాతుని చంపిన తర్వాత ఇంకా తన ఇంటికి పంపలేదంట, గొర్రెలకి ఆయుధాలు పంపలేదంట. ఎవరినే? దావీదు. ఇప్పుడు తన దగ్గర చేర్చుకుని ఎవరో సౌలు. ఇప్పుడు ఏం చెప్పాడు? యోధుల మీద అతను నియమించాడట. యోధుల మీద అతను నియమించాడట. అంటే ఇప్పుడు ఈయన స్థానం ఏమైంది? పెరిగింది. గొర్రెల కాపరి. ఓకేనా? ఎప్పుడైతే గొలియాతుని గొర్రెల కాపరి సౌలు ఆయుధాలు మోసే పనికొచ్చాడు. ఇప్పుడు ఆ ఆయుధాలు మోసేవాడు ఇప్పుడు ఎక్కడికి అయ్యాడు? యోధుల మీద అధిపతి అయ్యాడు. ఎవరో? రైట్. ఓకేనా? తర్వాత జనులందరి దృష్టికి సౌలు సేవకుల దృష్టికి దావీదు అనుకూలమయ్యాడట. అంటే అందరికి ఏమయ్యాడు ఇప్పుడు ఈయన? చాలా జాగ్రత్తగా అనాలి. ఎందుకు అంటే దావీదు రాసు అవ్వాలంటే ముందు ఏమి నేర్చుకోవాలి?
సైన్యం యొక్క బలాలు తెలియాలి. అమ్మ, సైన్యం యొక్క బలాలు తెలియాలి. సైన్యం బలాలు తెలియాలంటే సైనికులతో ఉండాలి. ఎవరో అంతేనా? వంట వంట నేర్చుకోవాలంటే వంట వండేవారితో ఉండాలి. తినేవాడితో ఉంటే ఏమి నేర్చుకోలేడు. అలాగే ఇప్పుడు దావీదు మనసు పెట్టాలి. రాజ్యస్థాపన చేయాలంటే ఈయన మామూలు యుద్ధాలు చేయకూడదు. అందుకని యుద్ధాలు చేసి సైనికుల మీద దేవుడు ఏం చేశాడు? అధిపతిగా పెట్టాడు. బాగుందా? అందరితో కూడా ఏమయ్యాడు? ఈయన కలిసి ఉండేవాడు. ఇప్పుడు ప్రజలు వచ్చి అన్నారంట, దావీదు సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది అన్నారట. అంత తేడా వచ్చింది. ఎవరికి? 9వ వచనం. కాబట్టి నాటి నుండి సౌలు దావీదు మీద మొదలెట్టాడనమాట. ఒకప్పుడు సౌలు మీద దయ పుట్టేది. తర్వాత ఆయుధాలు మోసేవాడిని ఎవరి మీద పెట్టాడు? యోధుల మీద అధిపతిగా పెట్టాడు. ఇంతకు తేడా ఏంటో చెప్పండి. దావీదు గారిదా తేడా? ఎవరి తేడా? ప్రజలు గణపరుస్తున్నారు. ప్రజలు గణపరుస్తుంటే ఈయనకి తేడా వచ్చిందంట. ఎవరికి? సౌలుకు. ఇంతకీ ఏ చూపు మొదలెట్టాడంట? దాని అర్థం ఏంటంటే ఇప్పుడు నుంచి నేను ఎలా చంపాలి అని ప్రయత్నం చేశాడు. ఒకప్పుడు ప్రేమించినోడే ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ద్వేషిస్తున్నాడు. ఇంతకు కారణం ఏంటి చెప్పండి? వీళ్ళిద్దరి మధ్య ఏముందో చెప్పండి. ప్రజలు ఎప్పుడైతే గణపరిచారో అది నచ్చదు, అంతే. ఏమో పెద్ద గోళ మంచిది అన్నారు అనుకోండి, చిన్న గోళ తేడా వస్తుంది. చిన్న గోళ మంచిది అన్నారు అనుకో, పెద్ద గోళ తేడా వస్తుంది. అసలు అదే గొడవలు. అవునా? మన కుటుంబ గొడవలోకి వెళ్తే ఇక్కడ కూడా చూస్తే దావీదు 10,000 కొలది అన్నారట. ఈ సౌలు గారికి వెంటనే తేడా వచ్చింది. మరి అంత గొప్పోడైతే గొలియాతుని చంపాలి కదా. మరి గొలియాతుని ఏం చేశాడు? చంపాడు. ఇశ్రాయేలు వారిని రక్షించాడు. ఎవరో రాజు చేయలేని పని ఈయన చేశాడు. కానీ ఈయన గొప్పోడని ప్రజలు గుర్తించారు. అది కావాలి. ప్రజా తీర్పే గొప్పదే. రైట్. ఇప్పుడు ఈయన ఏం చేశాడయ్యా అంటే 13వ వచనం త్వరగా. కాబట్టి సౌలు అతన్ని అప్పుడు ఏం చేశాడో తెలుసా? సీటు మార్చేస్తున్నాడు. అతన్ని తన యొద్ద ఉండనీయక సహస్రాధిపతిగా. అంటే ఇప్పుడు దాని అర్థం ఏంటి? ఒకప్పుడేమో యోధుల మీద అధిపతి, ఇప్పుడు సహస్రాధిపతి అంటే 1000 మంది మీద అధిపతి. అంటే స్థాయిని ఏం చేశాడు? తగ్గించాడు. దేని బట్టి తగ్గింది? గణపరచటం వల్ల తగ్గింది. రైట్. అయినా సరే దావీదు ఏం చేస్తూ వచ్చాడు? తన పనిని తాను సుబుద్ధితోనే జరుగుతూ వచ్చాడు. ఇలా వచ్చిన తర్వాత ఈ మహానుభావుడు ఏమన్నాడయ్యా అంటే, సౌలు ఎవడైతే గొలియాతుని చంపుతాడో నా పెద్ద కుమార్తెని ఇస్తానన్నాడు. ఆయన నా కుమార్తెని ఇచ్చి పెళ్లి చేస్తానని అన్నాడు. ఆయన ఏం చేశాడో తెలుసా? ఆ పెద్ద కుమార్తెను మేరాబుని ఇవ్వకుండా ఇంకొకరికి ఇచ్చి పెళ్లి చేశాడు. ఆ తర్వాత మేకాల అతను ఇష్టపడటం వల్ల ఒక మాట 21 వచ్చు 18:21, ఆమె అతనికి ఉరిగా నుండునట్లు ఫిలిష్తీయుల చెయ్యి అతని మీద ఉండునట్లు నేను ఆమెను ఇత్తును అనుకున్నాడంటే. ఈయన విచిత్రం ఏంటయ్యా అంటే, చిన్న కుమార్తెను కూడా ఇద్దామంటే చిన్న కుమార్తె వల్ల కూడా అతను ఏమవ్వాలి తెలుసా? ఉరి తగలాలి, అంటే నష్టం రావాలి అని ఇచ్చాడంట. మేలు కోసం ఇవ్వలేదంట, కీడు కోసం ఇచ్చాడంట. ఎవరిని? చిన్న కుమార్తెని. ఎంతకీ ఏంటయ్యా అంటే పరీక్ష పెట్టాడంట. ఫిలిష్తీయుల దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఓడించి 100 ముందులకు పట్టుకుని రారా అన్నాడట. ఎవరినే? ఎందుకంటే ఫిలిష్తీయుల మీదకి వెళ్తే ఫిలిష్తీయుల కోపం ఎవరి మీద ఉంటుంది? అదనమాట. ఇప్పుడు వాళ్ళ కోపం ఈ మీద ఉంటే ఎప్పుడొకప్పుడు ఈయన ఏం చేస్తారో అది టార్గెట్. ఇలా చేశాడు. మొత్తం మీద మేకాల్ని వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత 19వ అధ్యాయంలోకి వెళితే ఆ మేకాలి ఇంటికే వెళ్ళి చంపేద్దామని చూశాడంట, సేవకులు పంపి. అప్పుడు ఆవిడ ఏం చేస్తుందో తెలుసా? 19:12 కిటికీ గుండా దావీదుని తిప్పగా అతడు తప్పించుకుని, అంటే ఏం చేసింది? భార్య తప్పించింది. మాంగారు ఏం చేస్తున్నాడు అంత. ఓకేనా? ఆ మైండ్కి వెళ్ళిపోయాడంట అతను. ఈవిడ ఏం చేసింది? తప్పించింది. ఇలా తప్పించి 18వ వచనంలోకి వెళ్తే రామాలో సమూయేలు దగ్గరికి వచ్చాడు. తర్వాత 20వ అధ్యాయంలోకి వస్తే 21వ అధ్యాయం దగ్గరికి వస్తాం. 21వ అధ్యాయంలోకి వెళ్తే
దావీదు నోబోలో యాజకుడైన అహిమేలెకు వద్దకు వచ్చాడట. ఎవరో ఇప్పుడు ఎక్కడికి వచ్చాడయ్యా అంటే నోబోలు అనే మాటకు అర్థం ఏంటంటే యాజకులు ఉండే పట్టణం, యాజకులు ఉండే పట్టణం. ఆ పట్టణానికి వచ్చాడంట దావీదు గారు సౌలుకి భయపడి పారిపోయి భయం చేత. ఇప్పుడు ఆ యాజకుడి దగ్గరికి వచ్చినప్పుడు యాజకుడు ఏం చేశాడయ్యా అంటే అతన్ని చేర్చుకున్నాడు. ఇది చేర్చుకున్న తర్వాత 7వ వచనం, ఆ దినమున సౌలు యొక్క సేవకులో ఒకడు అక్కడ యెహోవా సన్నిధిని ఉండెను. అతని పేరు దోయేగు. అతడు ఏదోమీయుడు. అండర్లైన్ చేసుకోండి. ఒకడు ఉన్నాడంట, సౌలు సేవకుడు ఉన్నాడంట. దావీదు ఎక్కడైతే నివసిస్తున్నాడో ఆ చోట ఎవరున్నారో అంటే శత్రువు యొక్క సేవకుడు ఉన్నాడంట. ఓకేనా? ఇలా జరిగిన తర్వాత ఇతను మళ్ళా ఆకీషు రాజు దగ్గరికి వెళ్ళిపోయాడట. పరిస్థితిని చూసి 10వ వచనంలోకి వెళితే, ఇలా వెళ్ళిన తర్వాత 22వ అధ్యాయం దగ్గరికి 1వ వచనం దగ్గరికి వెళితే దావీదు అక్కడ నుండి బయలుదేరి ఎక్కడికి వెళ్ళాడు? ఇప్పుడు అద్దుల్లామ గుహలోనికి తప్పించుకుని పోగా అతని సహోదరులు అతని తండ్రి ఇంటి వారందరూ ఆ సంగతి విని అతని యొద్దకు వచ్చి, తర్వాత మరియు ఇబ్బంది గల వారందరూ, అప్పులు చేసిన వారందరూ, అసమాధానంగా ఉండు వారందరూ అతని యొద్ద కూడుకొనగా అతడు వారికి ఇందాక యోధుల మీద అధిపతి తీసేసాడు, సహస్రాధిపతి చేశాడు. తర్వాత చంపడానికి చూస్తున్నాడు. దావీదు ఏం చేస్తున్నాడు? పారిపోతా ఉన్నాడు ప్రాణభయం చేత. అంతమంది మీద అధికారి అయి ఉన్నా అసలు అధికారి ఎవరో? సౌలు. ఇప్పుడు సౌలు చంపేస్తే ఈయనకే ఉంది. ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఈయన? అలా పారిపోతూ ఉన్నప్పుడు అండర్లైన్ చేసుకోండి, అద్దుల్లాము గుహలో ఉన్నాడు. ఈయన గుహలో దాక్కున్నాడు. అంత బలవంతుడైన గొలియాతు గుహలో దాక్కున్నాడు. అండర్లైన్ చేసుకోండి. రైట్. ఇప్పుడు ఏం చేశాడయ్యా అంటే ఆ సంగతి విన్న తండ్రి ఇంటి వారందరూ ఆ సంగతి విని అతని యొద్దకు వచ్చారు. వచ్చారా? రైట్. ఒక మాట, అతని తండ్రి ఇంటి వారందరూ అతని యొద్దకు వచ్చారు. ఇబ్బందులు ఉన్నవారు కూడా అతని యొద్ద ఎక్కువ తక్కువ 400 మంది వచ్చారంట. ఎవరి దగ్గరికి? దావీదు దగ్గరికి. అండర్లైన్ చేసుకోండి. ఇక్కడి నుంచి మనం ప్రయాణం చేయాలి. అప్పటి వరకు దావీదు ఒకడే. అవునా కదంటారా? అప్పటి వరకు దావీదు ఒకడే. అంతేనా? కీర్తన గ్రంథం 25వ అధ్యాయం 16వ వచనం, 25-16 తర్వాత, నేను ఏకాకిని బాధపడువాడును, నా వైపు తిరిగి నన్ను కరుణించు. అంటే దావీదు గారు ఒకప్పుడు జీవితం కూడా అదే. ఒకప్పుడు ఎంతో మంది మీద ఉంటాం. ఒక్కోసారి మనకేమి నేర్పిద్దయ్యా అంటే ఒంటరి జీవితమే నేర్పుతుంది. ఒక్కోసారి మనల్ని ఒంటరిగానే మిగిలిపోవాల్సి వచ్చిన పరిస్థితులు వస్తాయి. ఒకసారి 102వ కీర్తన 7వ వచనం, 102వ కీర్తన 7వ వచనం చూడండి. రాత్రి మెలకుగా ఉండి ఇంటి మీద ఒంటిగానున్న పిచ్చుకలు. ఎవరో? దావీదు గారు. ఎలా ఉన్నాడంట? రాత్రి మెలకుగా ఉండి ఇంటి మీద ఒంటిగా ఉన్న పిచ్చుక వలె ఉన్నాను. దినమెల్లా నా శత్రువులు నా మీద వెర్రి కోపము గలవారు నా పేరు చెప్పి అదనమాట. ఓకేనా? అంటే ఇప్పుడు ఎలా ఉన్నాడు దావీదు? సౌలు సేవకులు ఏం చేద్దామని చూస్తున్నారు అతన్ని. అదనమాట. అప్పటి వరకు ఆయన ఎలా ఉన్నాడు? ఒంటరి జీవితం. ఇవన్నీ కూడా ఆయన ఉన్న పరిస్థితుల్లోని చెప్పిన మాటలయ్యి కీర్తన గ్రంథంలో. ఓకేనా? ఒకప్పుడు 10,000 మంది, తర్వాత 1000 మంది మీద దగ్గరకు వచ్చేసాడు. గుర్తుపెట్టుకోండి. బహుశా ఒకప్పుడు 10,000 మంది మీద ఉన్నవాడు 1000 మందికి వచ్చాడు. ఇప్పుడు ఒంటరి అయిపోయాడు. జీవితం కూడా గ్రాఫ్ లాంటిది. ఎక్కుతావు, దిగుతావు. అది నేర్చుకోవాలి. ఈరోజు దావీదు గురించి యొక్క పాఠం ఏంటంటే అదే మనకు పాఠం. ఆయన ఎన్ని ఎక్కాడు, ఎన్ని దిగాడో నేర్చుకోబోతాం. ఓకేనా? రైట్. ఇప్పుడు సమూయేలు మొదటి గ్రంథం 22వ అధ్యాయం త్వరగా వచ్చారా? 3వ వచనం, తర్వాత దావీదు అక్కడి నుండి బయలుదేరి మోయాబులోని మిస్పేకు వచ్చి, దేవుడు నాకు ఏమి చేయనదని నేను తెలుసుకునే వరకు నా తల్లిదండ్రులు వచ్చి నీ యొద్ద ఉండమని మోయాబు రాజుతో మనవి చేసి అతని యొద్దకు వారిని తోడుకుని పోగా
దావీదు కొండలలో దాగి ఉన్న ధనులు వారు అతని యొద్దకు కూర్చో తగ్గించిందనా, అది మీరే చూసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు తల్లిదండ్రులు ఎవరి దగ్గర ఉంచాడు ఆయన? తల్లిదండ్రులు ఎవరి దగ్గర ఉంచాడు? మోయాబు రాజు దగ్గర ఉంచాడు. దావీదుకి మోయాబుల యొక్క సంబంధం ఏదైనా ఉందా? దావీదుకి మోయాబుల యొక్క సంబంధం ఏదన్నా ఉందా? ఎందుకంటే దావీదు కొంచెం పెట్టుకోవాలి. దావీదు గారి యొక్క ముందు తల్లిలోకి వెళితే, ఎస్ఐ గారు నానమ్మ దగ్గరికి వెళితే మోయాబురాలైన రూతు కూర్చోబెట్టండి బాగు. అది నేర్చుకోవాలి మీరు ఎవరైనా సరే. శిష్టాలు ఇవి నేర్చుకోండి అమ్మా. రైట్, ఒకసారి చూడండి, మరొకసారి మాట చదవండి. 10వ కీర్తన గ్రంథం 27:10. నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీర్పించాలి. నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను ఏం చేస్తాడో. మరి ఒకప్పుడు దావీదు గారికి విడిచిపెట్టారు కదా, అందుకే ఇందాకేమన్నాడు, నేను ఏకాకిని ఒంటిగా ఉన్న పిచ్చికను అని చెప్పాడు కదా. అంటే అప్పుడు తల్లి లేడు, తండ్రి లేడు, అన్నలు లేరు, ఉన్నారా? మరి ఇప్పుడు ఆ కుటుంబం మరలా దావీదు దగ్గరికి వచ్చాక ఆయన బలం ఏంటో తెలిసింది ఆ తల్లిదండ్రులకి. అర్థమైందండి? ఇప్పుడు మరలా ఎవరైతే విడిచిపెట్టారో మరలా తల్లిదండ్రులు వచ్చారు ఎవరి దగ్గరికి? మరి అన్నగారు అన్న నువ్వు గొప్పడు పెట్టరా, వెళ్ళి గొర్రెలు కాసుకో అన్నాడు. ఇప్పుడు గొర్రెలు కాసు వాడు ఏం చేస్తున్నాడన్న శక్తి ఒక సమయాన్ని బయటపడ్డాడు. ఇప్పుడు ఏం చేశాడు? ఆయన ఉంటే ప్రమాదం కనుక ఏం చేశాడు అంటే ఆ కుటుంబాన్ని మోయాబు రాజుకు అప్పగించాడా లేదా చెప్పాలి. అది దావీదు గారు మరి నన్ను ఆ రోజు అలా చేశారు కదా అని ఏదైనా కోప్పడ్డా? నేను ఒక్కరినే ఉన్నప్పుడు ఏనాడు కూడా మీరు నాకు సహాయం చేయలేదని మనసు ఏదైనా వచ్చిందా? రాలేదు. అందుకే దావీదు అంటే దేవుడికి ఇష్టం. ఓకేనా? రైట్. సమూయేలు మొదటి గ్రంథం 22 సమూయేలు మొదటి గ్రంథం 22 తీసారా? 18వ రాజు దోయేగు ఎవరెత్తడో? సౌలు సేవకుడు అండర్లైన్ చేసుకోండి. సౌలు సేవకుడైన దోయేగు ఏం చేశాడు తెలుసా? సౌలుతో చెప్పేశాడు దావీదు ఎక్కడ ఉన్నాడో చెప్పేశాడు. ఇప్పుడు సౌలు వచ్చేసాడు. సౌలు వచ్చేస్తే విచిత్రం ఏంటయ్యా అంటే దావీదు అప్పటికే మరో ప్రాంతానికే వెళ్ళిపోయాడు. కానీ విచిత్రం ఏంటయ్యా, చేర్చుకున్నాడే ఎవరో అహిమేలెకు. ఆయన కుటుంబాన్ని చంపించేశాడు. ఆయన కుటుంబాన్ని చంపించేశాడు. ఎవరో? సౌలు. అంత వాళ్ళ చంపడానికి కారణం ఎవరు? దావీదే. వాళ్ళ మీద కోపం కాదు, దావీదు మీద ఉన్న కోపం. ఎందుకంటే నాకు నచ్చనుడు ఎక్కడున్నాడు? వీళ్ళ దగ్గర ఉన్నాడు. మరి వీళ్ళు ఉండకూడదు కదా. మైండ్ అది మంచి మనసు కాదు అది. ఓకే, తర్వాత చదువు. అక్కడ రాజు దోయేగుతో నీవు ఈ యాసకుల మీద పడుమని చెప్పాడు. అప్పుడు ఏదేనుడైన దోయేగు యాసకుల మీద పడి ఏపేడు ధరించుకున్న 85 మందిని ఆ దినమున. విచిత్రం ఏంటంటే సౌలుతో కూడా రాజసేవకులు వచ్చారు. వాళ్ళని చంపమంటాడు ముందు. వాళ్ళు భయపడతారు. యాసకులు చంపటం ఏంటయ్యా అని మేము చేయమంటారు. రాజు మాట కూడా వినరు. 17వ మీరు చదివితే విచిత్రం ఏంటయ్యా అంటే దోయేగు ఏం చేశాడు? సౌలు గారి మాట విని ఏం చేశాడు అంటే దీని అర్థం ఏంటి చెప్పండి? అంటే ఆయన మాట వింటే ఆయన దగ్గర ఏదో నాకు గొప్ప వస్తుందని చేశాడు. కానీ చేసే పాపం ఏంటో తెలియలేదు వీడికి. ఎవరికే? దోయేగు. యాజకుని చంపేస్తాడా? ఇంత విచిత్రం ఏంటంటే సౌలు గారితో ఉన్న సేవకులు చంపమన్నారు. రాజు ఆజ్ఞను కూడా ధిక్కరించారు వాళ్ళు. యాజకులు అంటే అది. సరే, మొత్తం మీద ఇప్పుడు దావీదును చేర్చుకున్నందుకు అహిమేలెకు కుటుంబం ఎంతమంది చచ్చిపోరు? 85 మందిని చెప్పి. ఇదంతా సౌలు దావీదు మీద చూపిన విషపు చూపు. అర్థమైందా? చూడాలి, ఇంట్లో వారి మీద కోపపోతే పిల్లల్ని బాధేస్తుంటాం చూసారా? ఆ టైం వాళ్ళకి ఏం తెలదు. కానీ మన కోపం అంతా ఎవరి మీద? వాళ్ళు ఏమనగలేక ఇలా చూపించేస్తాం. ఇప్పుడు ఈ కోపం అంతా ఎవరి మీద చూపించేస్తాడు ఈయన?
రైట్. అందులో ఒక అతను అబ్యాతార్ అనేవాడు పారిపోతాడు. ఆడొక్కడ తప్పించుకుంటాడు. అబ్యాతార్ అనేవాడు తప్పించుకుంటాడు. తర్వాత 23వ అధ్యాయం దగ్గరికి వస్తాం. 23వ అధ్యాయం దగ్గరికి త్వరగా. తర్వాత ఫిలిష్తీయులు కెయిలాల మీద యుద్ధము చేసి కళ్ళల మీద ధాన్యము దోచుకున్నారని దావీదుకి ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలుసా? ఫిలిష్తీయులు వచ్చి ధాన్యాన్ని దోచుకుని పోతున్నారంట. మరి ధాన్యాన్ని దోచుకుని పోతే మరి వీళ్ళకి ఆహారం ఏంటి? కనుక దావీదు ఏం చేశాడయ్యా అంటే అరణ్యములో ఉండి ఆ ఆహారాన్ని కాపాడుతూ వచ్చేవాడట. ఎవరో 25వ అధ్యాయం 15వ వచనం. అప్పుడు ఒక మాట, లాబాను గారి దగ్గర, అంటే ఒక విధంగా చెప్పాలంటే అడవి ద్వారా పాలన అని అనొచ్చు దాన్ని. అడవి ద్వారా పాలన. ఎవరో దావీదు. అంటే వారి యొక్క ఆహారాన్ని కాపాడుతున్నప్పుడు ఆ అడవికి అంటే అడవి అంటే మనం చూసే అడవి కాదు, అడవిలో కూడా మనుషులు ఉంటారు కదా, వాళ్ళలో ఉన్న పెద్దలు ఉంటారు కదా. లాబాను అనేవాడు మిగుల ఆస్తిపరుడు అంటాడు 25వ అధ్యాయంలో. ఏమో నాబాల్ అనేవాడు అబిగయీల యొక్క భర్త. అతడు మిగుల ఆస్తిపరుడు. ఇప్పుడు దావీదు ఏం చేస్తాడయ్యా అంటే నాబాలు దగ్గరికి తన పనివారిని పంపి, ఇది కాపలా కాస్తున్నాం కదా, మాకు కావలసినవన్నీ పంపించమని పంపితే నాబాలు ఏం చేస్తాడంటే ఈడి పంపడం ఏంటని కోపపడతాడు. ఎవరికే? దావీదు. మరి దావీదు ఏం చేస్తున్నాడు? ఇలా పంటలు కాపాడుతున్నాడు ఆయన. ఓకేనా? ఇది 15వ వచనం. అయితే ఆ మనుషులు మాకెంతో ఉపకారం చేసి ఉన్నారు. మేము పొలములో వారి మధ్యన సంచరించుచున్నంతసేపు అపాయము కానీ నష్టము కానీ మాకు సంభవించలేదు. అంటే ఇలా కాపలా కాస్తున్నారు కనుక వీళ్ళకి ఏం రాలేదు. ఒకవేళ వారు కాపలా కాయకపోతే నష్టం వస్తుంది. తర్వాత మాట్లాడే మేము గొర్రెలను కాయించినంతసేపు వారు రాత్రి పగలు మా చుట్టూ ప్రకారముగా ఉన్నారంట. ఎవరో దావీదుతో పాటు 400 మంది అన్నవే, వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారో తెలుసా? ఆ ఆహారాన్ని పోడవకుండా అడవిలో ఉన్న వారికి కూడా ఏం చేస్తున్నారో 21వ వచనం. అంతకు మునుపు దావీదు నాబాలును కలిగిన దాని అంతట్లో ఏది పోకుండా ఈ అరణ్యములో అతని ఆస్తి అంతయు నేను వ్యర్థముగా కాల్చూ వచ్చితని ఉపకారము నాకు. అంటే ఇప్పుడు దావీదు ఏం చేస్తున్నట్టు అక్కడ ఉపకారం చేస్తున్నాడు. వారి యొక్క ఆస్తిని నష్టపోకుండా కాస్తున్నాడు. కానీ కొంచెం ఆహారం అడిగిటయ్యానికి ఏమన్నాడైనా? ఆడికి ఉపకారం చేయడం ఏంట్రా అన్నాడు. కానీ దావీదు గారి కోపం వచ్చింది, వెళ్తున్నాడు. అబిగయీలు ఆపిన తర్వాత కొంతకాలానికే నాబాలు చనిపోయాడు. తర్వాత కొంతకాలానికి అబిగయీలుని దావీదు వివాహం చేసుకున్నాడు. రైట్. అయితే 26వ అధ్యాయం సమూయేలు మొదటి గ్రంథం 26వ అధ్యాయం. ఇక్కడ సౌలు గుర్తుపెట్టుకోండి అమ్మా, అండర్లైన్ చేసుకోండి. దావీదుని సౌలు ఏం చేస్తున్నాడు? చంపటానికి పరిగెడుతున్నాడు. కానీ దావీదుకి సౌలు 2 సార్లు దొరికాడు. మొదటిసారి అది నేను అంటున్నా, మొదటిసారి 24వ అధ్యాయం 4వ వచనం రాసుకోండి. అక్కడ ఏంటయ్యా అంటే సౌలు పడుకుంటాడో ఆ చోటకి దావీదు వెళ్ళి అతని వస్త్రపు చెంగులు తెలియకుండా కోసుకుని వస్తాడు. ఎవరో? అది 24వ అధ్యాయంలో ఉంటుంది. అయినా సరే మరలా ఏం చేస్తాడు? 26వ అధ్యాయంలో మరలా అతను ఉపకారం చేశాడు. అంటే నాకు దొరికేవరా, నేను చంపొచ్చు, కానీ నేను చంపకుండా ఏం చేశాను? విడిచిపెట్టాను. కాదు నీ దగ్గరికి వచ్చాను అనడానికి ఒక ఆనవాలు ఇచ్చాడు. ఏదది? అదనమాట. రైట్. ఇప్పుడు 26వ అధ్యాయం దగ్గరకు వచ్చిన తర్వాత ఓకేనా, ఈయన మరో చోట ఉన్నప్పుడు అప్పుడు దావీదు అభిషే వెళ్తారు. వెళ్ళి ఏం చేస్తారయ్యా అంటే ఒక మాట 11వ వచనంలోకి వెళ్తే అతని దగ్గర ఉన్న సమయం లేదు, అతని దగ్గర ఉన్న ఈటె పట్టుకుని వస్తాడో, రెండవది నేల బుడ్డిని పట్టుకుని వస్తాడు. ఎవరో? దావీదు. తర్వాత అబ్నేరుని పిలిచి, ఆయన సైన్యాధిపతి కదా, ఒరే అబ్నేరు ఏంటిది, నేను నీ దగ్గరకు వచ్చాను, రాజుగారిని కాపలా కాయటం ఎంత నిర్లక్ష్యం చేస్తున్నావా అని అనటంతో ఆ తర్వాత విషయం తెలుస్తుంది. ఆ తర్వాత ఏంటంటే సౌలు దావీదు మీద పశ్చాత్తాపం పడతాడు. పశ్చాత్తాపం పడి ఆయన దీవిస్తాడు. ఎవరిని? దావీదుని దీవిస్తాడు. ఎందుకంటే
2 సార్లు నేను దొరికినా కూడా ఏం చేశాడు? చంపలేదు. అంటే నేను అపకారం చేసిన ఏం చేశాడు? దావీదుకున్న గుణం అదే. ఓకేనా? దావీదుకున్న గుణం అదే. గొలియాతుని చంపినట్టు చంపేస్తే పరిగెట్టవలసిన పని లేదు కదా. గొలియాతుని చంపినట్టుగా ఇతను చంపేస్తే సింహాసనం అయిందే కదా. కానీ మరలా చెప్తున్నాను, యుద్ధం కూడా నీతి యుద్ధమై ఉండాలి. అన్యాయంగా సంపాదించుకోకూడదు. ఎలా సంపాదించాలి? నీతిగా సంపాదించుకుంటేనే అది స్థిరంగా ఉంటుంది. ఓకేనా? రైట్. ఇప్పుడు మనం ఏం నేర్చుకున్నాం? త్వరగా దావీదు యొక్క చరిత్ర. దావీదు సౌలు పోగొట్టుకున్నది దావీదుకి దేవుడు ఇచ్చాడు. గుర్తుపెట్టుకోవాలి, అంతే కదా. ఇప్పుడు దావీదుని ఆల్రెడీ దేవుడు సెలెక్టే కాదా? రైట్. అందుకే దావీదు భక్తి ఎక్కడి నుంచి అయ్యా అంటే అమ్మ కొడుకులోంచి బాల్యము నుండి నాకు తెలుసు అన్నాడు దావీదు. బాల్యం నుంచి తల్లిదండ్రులు భక్తులు పెంచినోళ్ళే. అయితే ఎక్కడ పెరుగుతున్నాడో? అడవిలో మేకలు కాసుకుంటూ పెరుగుతున్నాడు. అలాంటి వాడిని దేవుడు ఏం చేస్తాడు అంటే రాజును చెయ్యాలంటే సౌలుకి పరిచయం చేయాలంటే అపవాది నాడి దగ్గరికి పంపాల. పంపినప్పుడు ఈయనకున్న తలాంత్ ఏది? మరలా చెప్తున్నాడు, మీకున్న టాలెంట్ మీ గొప్ప వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. మీకు తలాంత్ ఉందనుకోండి, ఆ తలాంత్ మిమ్మల్ని ఏం చేస్తుంది? గొప్పవారి దగ్గరికి నడిపిస్తుంది. అందుకే నేర్చుకోవాలి తలాంతులు, దాని స్కిల్ అంటారు. మాకేమి లేదని అనుకో, నువ్వు ఎవరికి ఉపయోగపడ్డావు. కనీసం ఏవో విద్య నేర్చుకుంటే ఆ విద్య నేను ఎక్కడో దుక్కుడికి అండి, అంతేనా? కనుక దావీదు గారు నేర్చుకుంది అదే. ఏది? గొర్రెలు కాసుకుంటున్నాడు కదా, కర్రకి కూర్చోలేదు ఆయన. ఏం చేసుకుంటూ ఉన్నాడో నేర్చుకున్నాడు. రెండవది ఒడిసేలతో ఏం చేసుకుంటూ ఉన్నాడో. ఇప్పుడు ఆ 2 పని చేసినాయి ఆయనకి. ఈ సితారేమో సౌలు దగ్గర తీసుకెళ్ళింది, ఒడిసేలేమో గొలియాతుని కొట్టడానికి పనికి వచ్చింది. గుర్తుపెట్టుకోండి, మన తలాంతులు కూడా మనకు ఉపయోగంగా ఉండాలి. మన జ్ఞానం కూడా మనకు ఉపయోగంగా ఉండాలి. మన జ్ఞానం మనల్ని నాశనం చేస్తే ఇంకెందుకు? రైట్. తర్వాత 10,000 కొలది అన్నాడు. దావీదు మీద కోపం వచ్చింది, పరిగెట్టించాడు. ఇలా పరిగెడతా ఉన్నాడు. తల్లిదండ్రులు విడిచిపెట్టినా దావీదు విడిచిపెట్టలేదు. మోయాబు రాజుకు అప్పగించాడు. తనతో ఉన్న 400 మంది ప్రయాణం చేస్తున్నారు. ఇలా ప్రయాణం చేస్తున్నప్పుడు యాజకుడి దగ్గరికి వచ్చాడు. యాజక కుటుంబాలు కూడా సర్వనాశనం చేశాడు సౌలు. ఓకేనా? ఇలా ప్రయాణం సాగుతూ ఉన్నప్పుడు చివరికే సౌలు ఏం చేశాడు? రైట్, ఇంక నా వల్ల కాదురా బాబు అని వెనక్కే వెళ్ళాడు. రైట్. ఇప్పుడు పాయింట్ అర్థం చేసుకో. అంటే మొట్టమొదటి దావీదుకి శత్రువు ఎవరు? సౌలే. విచిత్రం చూసారా? అందుకే కూతుర్నిచ్చి కూడా విచిత్రం చెప్పమంటారా? ఇంకా ఎంత బాధ పెట్టాడో మీకు చూపిస్తాను. చూడ మాట. సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయము 44వ వచనం. ఇంకా బాధాకరమైన విషయం ఇది. 44. సౌలు తన కుమార్తె అయిన మేకాలు అను దావీదు భార్యను పల్తీయేలని గల్లీమి వాడైన లాయిషు కుమారునికి ఇచ్చిండు. ఎంత దారుణం ఇది. ఓకేనా? అసలు మేకాల్ని ఇవ్వటమే వీడు ఎలా సత్తాడని ఇచ్చాడు. ఇంతకు విచిత్రం ఏంటంటే, ఇప్పుడు దావీదు గారు అరణ్యంలో తిరుగుతున్నాడు కదా, గుహల్లో తిరుగుతున్నాడు కదా. ఇప్పుడు ఏం చేశాడయ్యా అంటే వీడిని ఇంకా బాధ పెట్టాలని తన కూతుర్ని, అతని భార్యని మరొకడికి ఇచ్చి పెళ్లి చేశాడు. ఎంత బాధ అది! ఎంత బాధ! ఏది ఆ సన్నివేశం? అన్ని కూడా ఓర్చుకున్నాడు. ఇప్పుడు 26వ అధ్యాయం మన తర్వాత ఏం చేశాడు? ఆ నీలబుడ్డిని ఈటిని తెచ్చితేయడానికి అంటే సౌలు గారికి అర్థమైపోయింది, ఎంత అపకారం చేసినా వీడు నాకు ఏనాడు అపకారం చేయలేదు అని. ఏం చేశాడయ్యా అంటే, ఓరు బాబు అని దావీదుని దీవించి తన పని తను వెళ్ళిపోయాడు. 27వ అధ్యాయం దగ్గరికి వచ్చాక 2వ వచనం, 27వ అధ్యాయం 2వ వచనం, లేచి తన యొద్దనున్న 600 మందితో కూడా ప్రయాణమై. ఓకేనా? ఇప్పుడు మరలా 600 మంది. ఇందాక 400 మంది, ఇప్పుడు ఎంత? 600 మంది. పాయింట్ అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఆయన బలాన్ని ఏం చెయ్యాలి దేవుడు? అది గుర్తుపెట్టుకోండి. ఆయన బలాన్ని పెంచాలి. ఓకేనా? ఆయన బలాన్ని పెంచాలి. మనసు పెట్టండి, ఎవరు మాట్లాడకండి. రైట్. అయితే ఇప్పుడు మరల ఇతను ఏం చేశాడు అంటే ఆకీషు రాజు దగ్గరికి వెళ్ళాడట, ఫిలిస్తీ రాజు. ఎందుకు వెళ్తున్నాడు? సమస్యలు వెంటాడుతూ ఉన్నాయి. మరో చోటకి వెళ్ళిపోయాడు ఈయన. ఇలా ఎందుకంటే ఇందాక కూడా సౌలు క్షమించాను అన్నాడు, మళ్ళీ పరిగెట్టుకుని వచ్చాడు.
అలాగే ఈట 2 సార్లు ఇసిరాడు ఆయన. ఇలా ఎప్పుడో కానీ ఈయన దగ్గర ఉంటే నాకు ప్రమాదం అనుకుని ఆయన ఏం చేశాడు, అన్యరాజు దగ్గరికి వెళ్ళాడు, ఆ కుటుంబాన్ని అంతా తీసుకెళ్ళాడు. విచిత్రం ఏంటయ్యా అంటే ఈ ఆకీషు కూడా ఎందుకు చేర్చుకున్నాడు తెలుసా దావీదుని? ఈడు మనతో ఉంటే ఇశ్రాయేలు వారు మనకు ఎవరో శత్రువులు, ఈడు ఉన్నాడు అనుకో ఆ ఇశ్రాయేలు వారు కూడా ఈయన అసహించుకుంటారు. మనకు మైనస్, వాళ్ళకి ప్లస్. శత్రు మిత్రుడు. అర్థం అవ్వలేదు మీకు ఏదన్నా? అలా వాడుకుంటారు. మనమే వాడుకున్నామంటే దావీదు వచ్చాడు కదా అని అనుకున్నాడు. కాదు, దావీదుని ఉపయోగించిన ఇశ్రాయేలు వారికి చెడుగా దావీదుని చూపించాలని చూస్తున్నాడు. 28 అధ్యాయం మొదటి వచనం ఒకసారి 27-12. దావీదు తన జనులైన ఇశ్రాయేలు తన యందు బొత్తిగా అసహ్యపడినట్లు చేసెను గనుక అతడు సదాకాలము నాకు దాసుడుగా ఉండునని అనుకుని ఆకీషు దావీదు మాట. ఏమర్థమైంది ఇది? నేను ఇంకా సగం వెళ్ళాలి, టైం సగం అయిపోయింది. ఓకేనా? 2 రోజులు తపస్సు చేస్తే పాఠం చెప్తాను మీతో. 2 రోజులు నేను దీని మీద మనసు పెడితే ఇప్పుడు చెప్తున్న పాట గంట. వినొచ్చు, వినకపోవచ్చు. దీని వెనకాల పడుతున్న వేదన బాధన అర్థం కాదు అది. కానీ మనసు పెట్టండి. వాక్యం 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 వాక్యం. ఇక్కడ ఇప్పుడు నచ్చని వాడి దగ్గర ఎందుకున్నాడయ్యా అంటే అక్కడ ప్రాణ భయం. బతుకుంటే బలిసాక్ అంటాం కదా. కనీసం ఈడుతో ఉన్న కొంతకాలమైన నా జీవితం బాగుంటుంది అనుకున్నాడు, ఉన్నాడు. కానీ అక్కడున్న వ్యక్తి ఇతను వాడుకుంటున్నాడు. అర్థం అవ్వలేదా? అక్కడున్న వ్యక్తి ఇతను వాడుకుంటున్నాడు. కానీ కొన్ని పరిస్థితులు ఏమవుతాయో తెలుసా? తప్పదు. ఓకేనా? కొన్ని పరిస్థితులు నచ్చని వ్యక్తులతో ఉండాల్సి వస్తుంది, కానీ తప్పదు. రైట్. తర్వాత 29 అధ్యాయంలోకి వెళితే ఇంతకీ దావీదు గారి యుద్ధానికి వెళ్తున్నప్పుడు ఫిలిస్తీన్ల యొక్క సర్దారుకి నచ్చలేదంట దావీదు అంటే. 29 అధ్యాయం చూసుకోండి. ఓకేనా? 29 అధ్యాయంలో దావీదు ఉన్నాడు కదా, యుద్ధానికి రావాలని అన్నాడు కదా, అన్నాడా లేదా? 28 అధ్యాయం మొదటి వచనం. ఆ దినములలో ఫిలిస్తీన్లు ఇశ్రాయేలుకు యుద్ధము చేయవలెనని సైన్యమును సమకూర్చి యుద్ధమునకు సిద్ధపడగా ఆకీషు దావీదుని పిలిచి, నేను దండెత్తగా నీవును నీ చిన్నాతో కూడా యుద్ధమునకు బయలుదేరి రావాలని పరిష్కారం అంటే. ఇప్పుడు మీకు అర్థమైందా? దావీదుని వాడుకుంటున్నాడు ఆకీషు. యుద్ధానికి వెళ్ళాలి, నువ్వు సిద్ధంగా నీతో ఉన్న వారిని కూడా సిద్ధపరిచు. ఎంత విచిత్రం ఉందో, శత్రువుతో కలవాల్సి వస్తుంది. లోకంలో పార్టీలు చూడండి, అర్థమైందా? లోకంలో ఉన్న పార్టీలు ఏంటి? అయ్యి బాబు ఏళ్ళ కాళ్ళకి అస్సలు పడదనుకుంటాం. మరో సమయం ఏమైపోద్ది ఇటు అని అనుకుంటాం. కథాల పరిస్థితులు, వాళ్ళ భవిష్యత్తు అది. రైట్. అయితే ఇప్పుడు మనం చదువుకున్నాం. ఓకేనా? ఇప్పుడు ఫిలిస్తీన్ సర్దారులు వచ్చేమన్నారంటే దావీదు వస్తే మీరు రావని కోపగించారట. ఎవరో? కానీ ఇది ఎవరి ప్రణాళికో చెప్పాలి. ఎందుకంటే వీళ్ళతో పాటు వెళ్తే ఇశ్రాయేలు వారికి అందరికీ ఏమైపోతాడు ఈయన. అందుకే పాయింట్ అర్థం. సౌల్లో దురాత్మను పంపింది ఆయనే దావీదును దగ్గర చేయటానికి. ఫిలిస్తీ సర్దారులు ఈ ఆలోచన పెట్టింది కూడా ఆయనే. ఎందుకంటే వెళితే ఇశ్రాయేలు వారికి దావీదు దూరం అవుతాడు. ఒక్కొక్కసారి ఒక్కొక్కరు మన ఆశను నిరాశం చేసినా కూడా మన మేలు కోసమే. మన ఆశ కూడా ఒకసారి జరగదు అనుకుంటాం, అది మన మేలు కోసమే. అప్పుడు బాధపడతాం. దావీదు కూడా అదే మాట వాడతాడు. ఓకేనా? అయితే ఆకీషు చెప్తాడు, అయ్యా మరి ఫిలిస్తీ సర్దార్లు రానా, వారి మాట వింటలేదు, దయించిన అర్థం చేసుకుని నువ్వు ఎవరో నాకు తెలుసు అని 29 వచనంలో కూడా మాట చెప్తాడు. తర్వాత వారి యుద్ధానికి వెళ్తారు. 30 అధ్యాయంలోకి వెళ్ళాక 9వ వచనం. అమాలేకులు వచ్చి వాంటది వీళ్ళందరూ దేవుడి ఇశ్రాయేలు వారికి శత్రువులు. అమాలేకులు వచ్చి వారి అందరినీ కూడా ఏం చేశారు తెలుసా? అందరినీ తీసుకుని వెళ్ళిపోతారు. ఇలా తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత 6వ వచనం నుంచి చదవండి, ఇంపార్టెంట్ మనకి. దావీదు మిక్కిలి దుఃఖపడెను, మరియు తమ కుమారుని బట్టి కుమార్తెను బట్టి జనులందరికీ ప్రాణం విసికినందున రాను రువ్వి దావీదును చంపుదుము రండని వారు చెప్పుకొనిచుండగా. ఒక్కసారి దావీదుతో 600 మంది అనుకున్నామే, ఆ 600 మంది కూడా మంచిగా ఆలోచించేవారు లేరు. ఇప్పుడు దావీదుని ఏం చేయాలనుకుంటున్నారో? వాళ్ళు వచ్చారు, వీళ్ళందరినీ తీసుకుని వెళ్ళిపోయారు. ఇప్పుడు దావీదు మీద ఏం చేస్తామంటే రాళ్ళతో కూడా చంపేద్దాం అనుకున్నారట. మనతో ఉన్నవారే రాళ్ళు వేస్తారు.
రమ్మన్నాడా దావీదు, మీరు అందరు నాతో రండి అన్నాడా? రాలా. వాళ్ళు ఎందుకు వచ్చారు? సమస్యలు ఉన్నాయి కనుక వచ్చారు. ఇంతకంటలు ఏం చేసుకోండి, వాళ్ళ బాధలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి కనుక వచ్చారు. అమ్మ అంతేనా? ఇప్పుడు వచ్చాక పాయింట్ అవుతుంది, దేవుని దగ్గర కూడా మనం ఎందుకు వస్తాం? అంతేనా? కొడుకు నిండితే ఎవడో రాడు ఇక్కడ, మళ్ళా కొడుకు కాలే వస్తాడు. కొడుకు నిండితే దేవుడు ఎవడు అంటాడు, ఆదివారమా, ఈ ఆదివారం అయితే రాను అంటాడు. కొడుకు కాలిన తర్వాత మళ్ళీ మామూలుగా రాడు, అక్కడి నుంచి మోకాలు వేసుకుంటూ వచ్చేస్తాం. అంత మోసగాలు, అర్థమైందండి? అంత అపనమ్మకస్తులు మనం. అండర్లైన్ చేయండి, రైట్. అయితే ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాడు అంటే, ఇలా అందరు కలిసి ఏం చేస్తున్నారు? దావీదుని ఏం చేయాలని చూస్తున్నారు? చంపాలని ఆలోచన కలిగి ఉన్నారట. ఇలా చంపాలని ఆలోచన కలిగినప్పుడు దావీదు దేవుడిని బట్టి ధైర్యం తెచ్చుకుని యుద్ధానికి వెళ్ళటం మొదలెట్టాడు. వెళితే వెళ్ళారు, 200 మంది ఏమో చోట ఆగిపోయారు, 400 మంది వెళ్ళారు, వార్త యుద్ధం చేశారు, వారిని తీసుకుని వచ్చారు. 22వ వచనం, దావీదుతో కూడా వెళ్ళిన వారు దుర్మార్గులు. మంచోళ్ళు వెళ్ళారు అనుకున్నారా? అర్థమైందా? మంచోళ్ళ చెడ్డోళ్ళ? అది మనతో ఉన్న వాళ్ళు అందరూ మంచోళ్ళు ఉండరు. అదేంటండి అనకండి, గోధుమల మధ్య ఏమున్నాయి? ఆనాడు ఉన్నాయి, ఈనాడు ఉన్నాయి. దావీదుతో ఉన్న వాళ్ళు అందరూ మంచోళ్ళు కాదు. ఇంకా వెళ్ళలేదు, నేను ఎదరికి వెళ్ళాక కనబడతాయి గురుగులు, దుర్మార్గులు ఎవరో మనకు కనపడతాయి. అంత దుర్మార్గుల మధ్య, గురుగుల మధ్య దావీదు ఎప్పుడు దేవుని మీద ఆధారపడ్డాడు, దేవుని పట్ల భయపడి ఉన్నాడంతే. ఓకేనా? రైట్. ఇప్పుడు ఏమన్నారు? దావీదుతో కూడా వెళ్ళిన వారిలో దుర్మార్గులు, పనికి మారిన వారైన కొందరు వీరు మనతో కూడా రాక నిలిచేరు కనుక తమ భార్యలు, పిల్లలు తమ మనకు మరలా వచ్చిన దోపుడు సొంత మనం ఎందుకు బాగా అవ్వాలి? వెళ్ళింది 600 మంది. అలా వాగు దాటక 200 మంది ఏమయ్యారంటే చోట కూర్చోబెట్టారు. 400 మంది వెళ్ళారు. ఇప్పుడు దావీదు దగ్గర ఏమన్నారంటే, మన యుద్ధంలోకి రాలేదు కదా, వాళ్ళకి ఎందుకు వాట ఇవ్వాలి? ఇది అంటే యుద్ధంలోకి వస్తే ఏమి ఇవ్వాలి? వాట ఇవ్వాలంట. అప్పుడు దావీదు దాన్ని మందలించి, లేదురా, ఆడు ఆల్రెడీ యుద్ధానికే వచ్చాడు, కానీ బలహీనుడే అక్కడ కూర్చున్నాడు కనుక వాడి భాగాన్ని వాడికి ఇవ్వండి, మీ భాగాన్ని మీరు పంచుకోండి అని దావీదు చెప్పడం జరిగింది. ఓకేనా? మనమైతే అనుకుంటాం, కానీ దేవుడు అందరినీ ఒకలాగే ప్రేమిస్తూ ఉన్నాడు. ఓకేనా? రైట్. ఇంకొక మాట చూస్తే, ఇప్పుడు దావీదుకి వీళ్ళ మాట వినొచ్చు కదా, దుర్మార్గుల మాట వినొచ్చు కదా, 400 మంది మాట వినొచ్చు కదా, కానీ ఆ 200 మంది ఎందుకు రాలేదన్న సంగతి ఇది తెలుసు. ఆ మనసు కావాలి. ఒకవేళ అవకాశం ఉంటే రాలేదనుకోవడం తప్పు, కానీ వారు బలహీనలై ఉన్నారు కనుక వారు రాలేకపోయారు. కానీ భాగం ఇచ్చాడా లేదా? ఇచ్చాడు. రైట్. 30వ అధ్యాయంలోకి వెళ్తే, సౌలు మరణించాడు, సౌలు కుమారులు మరణించాడు. సమూయేలు 2వ గ్రంథంలోకి వెళితే, 2వ అధ్యాయంలోకి వెళితే, 2వ అధ్యాయంలోకి వెళితే 4వ వచనం, అంతటి యోధావారును అక్కడికి వచ్చి యోధావారి మీద రాజుగా దావీదులకు పట్టాభిషేకము. రైట్. ఇక్కడ ఒకసారి అంటాం, కొంచెం మనసు పెట్టి ఒకసారి అంటాం. దావీదు యొక్క ఇందాక ప్రారంభించాం, బాల్య జీవితం జ్ఞాపకం చేసుకున్నాం, అభిషేకించిన సందర్భం జ్ఞాపకం చేసుకున్నాం. సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం నుంచి దావీదు గురించే కదా. ఎన్ని అధ్యాయాలు అయినాయి? 30 అధ్యాయాలు. అంటే ఇంచుమించు 14 అధ్యాయాలు దావీదు గారు రాజుగా ఉండడానికి అంత పట్టింది. గ్రహించారా లేదా? 14 అధ్యాయాలు పట్టింది. ఆ 14 అధ్యాయాలు ఆయనకి ఏముంది? బాధలే కదా. అంటే సింహాసనం మీద కూర్చోకముందు ఆయన ఎన్ని పడ్డాడో. అంతేనా? యోబు గారు బాధ ఏంటో తెలుసా? ఆయన కుటుంబం కోసం, ఆయన కోసం పడ్డాడో. గట్టిగా బాధపడ్డది ఏంటో తెలుసా? ఆ 4 స్నేహితులే బాధ పెట్టారు ఆయన్ని, ఎవడు బాధ పెట్టలా మిగిలిన వారు. అంతేనా? కానీ దావీదుకి అలా కాదు. ఆయన నిజంగా చెప్పాలంటే దావీదుని ప్రేమించేవారి కంటే ద్వేషించేవారు ఎక్కువ అంట. ద్వేషించేవారు ఎక్కువ అంట. ఎవరినే? దావీదుకున్న శత్రువులు ఎవరికి ఉండవు. ఎందుకంటే నా రాజ్యస్థాపన చేయాలంటే బయట ఉన్న వారు అందరూ కూడా ఏంటి? శత్రువే కదండి. బయట ఉన్న అన్య రాజులు అందరూ కూడా ఈయన ఏమై ఉన్నాడు? ఎందుకంటే ఈ రాజ్యస్థాపన చెయ్యాలంటే ఈయన యుద్ధం చెయ్యాలి. ఈ రాజ్యం కోసం చేస్తే వారికి శత్రువు, ఈ రాజ్యంలో ఉన్న వారికి కూడా శత్రువే. అర్థమైంది మీకు? ఎంత ఈయనకున్న శత్రువులు బైబిల్ గ్రంథాలకి ఎవరికి లేడు. అంత శత్రువుడు 14 అధ్యాయుల తర్వాత కూర్చుని యోధావారికి మాత్రమే రాజు అయ్యాడట.
మరి మిగిలిన 11 గోత్రాలకే అసలు చరిత్ర ఇప్పుడు ఏముంది? ఓకేనా? జస్ట్ ఒక విధంగా చెప్పాలంటే ఒక సీట్ ఎక్కి 7 సంవత్సరాలు పరిపాలించాడట. తర్వాత నుంచి ఉంటుందండి ఏది మిగిలిన 11 గోత్రాలను కలుపుకోవటం ఉంది చూసారా, అది సామాన్యమైనది కాదు. ఎందుకంటే నిలబెట్టేవాడి కంటే పడగొట్టేవాళ్ళు ఎక్కువ ఉన్నారు ఆయన దగ్గర. మొట్టమొదటిగా 2 అధ్యాయంలో అబ్నేరు ఉన్నాడు. ఈ అబ్నేరు ఏం చేశాడయ్యా అంటే సౌలు కుమారుడైన ఇష్బోషేతుని నిలబెట్టాడట రాజు కింద. యోరావారేమో దావీదుని ఏర్పాటు చేసుకుంటే అబ్నేరు ఏం చేశాడు? ఇష్బోషేతుని నిలబెట్టాడు. ఇది గత శుక్రవారం చెప్పాను నేను. రైట్. ఇలా పెట్టిన తర్వాత ఈ 2 అధ్యాయం చదివితే అబ్నేరు దావీదు సేవకులు కలిసి మర్ర మీలో 12 మంది మాలో 12 మందిని పంపండి అని అనుకున్నారు. అంటే ఎవరైనా గెలిస్తే వారు గెలిచినట్లుగా ఏర్పాటు చేసుకున్నారు. అలా గెలిచినప్పుడు జాగ్రత్తగా వినాలి. 18వ వచనం సిరియా ముగ్గురు కుమారులకు యోవాబును అబీషైను ఆసాహేలు అచ్చట ఉన్నారు. ఎవరిలో? సిరియా అంటే దావీదు గారికి అక్క చెల్లెళ్ళు ఉన్నారట. దావీదు గారికి అక్కలు ఉన్నారట. వీళ్ళు ఎవరయ్యా అంటే అనొచ్చు అనుకుంటా మేనల్లుడు. అంటే మేనల్లుడు ఎవరో తెలుసా? సైన్యాధిపతి. ఓకేనా? వాళ్ళ పేర్లు ఏంటి? యోవాబు, అబీషై, ఆసాహేలు. ముగ్గురు. పాయింట్ అర్థం చేసుకోవాలి. ఒక ఆవిడికి ఈ ముగ్గురు కూడా సైన్యాధిపతి. అయితే ఇప్పుడు ఆసాహేలు చాలా స్పీడ్గా పరిగెట్టేవాడంట. ఆసాహేలు అని ఇలా పరిగెడుతున్నప్పుడు ఈ అబ్నేరుని ఏం చేస్తాడంటే వెంటాడతాడు. దావీదు మేనల్లుడు సౌలు యొక్క సైన్యాధిపతి అయిన అబ్నేరుని వెంటాడితే అబ్నేరు ఏం చేస్తాడంటే ఆసాహేల్ని చంపేస్తాడు. ఓకేనా? చంపేస్తాడు. ఈ చంపేసిన తర్వాత ఈ కోపం యోవాబులో ఉండిపోతుంది. నా తమ్ముని చంపేశాడు కదా అన్న కోపం ఎవరిలో ఉంది? యోవాబులో ఉంది. అండర్లైన్ చేసుకోండి అమ్మా. రైట్. 3వ అధ్యాయం 6వ వచనం. సౌలు కుటుంబములకును దావీదు కుటుంబములకును యుద్ధము జరుగుచుండగా అబ్నేరు సౌలు కుటుంబములకు బహు సహాయం చేస్తున్నాడట. అబ్నేరు ఎవరు? సౌలు యొక్క సైన్యాధిపతి సహోదరు యొక్క పినతండ్రి యొక్క సహోదరుడైన. అయితే ఇప్పుడు సౌలు కుటుంబానికి సహాయం ఎవరయ్యా అంటే అబ్నేరు. ఓకేనా? ఇప్పుడు సౌలు కుటుంబానికి దావీదు కుటుంబానికి ఏం జరుగుతున్నాయి? యుద్ధాలు జరుగుతున్నాయి. ఇంతకు సహాయం చేసేది ఎవరో? అబ్నేరు. ఇలా అబ్నేరు చేస్తుంటే ఇష్బోషేతు దగ్గరికి వచ్చి 6 నుంచి 11 మీరు ఇంటికి వెళ్ళి చదవండి, నేను వివరించుకోను. ఓకేనా? ఈ ఇబ్నోరు దగ్గరికి వచ్చి ఈ ఇష్బోషేతు అబ్నోరు నుండి అడిగాడు, ఏటయ్యా అంటే తప్పుగా అనుకోకండి, నా తండ్రి యొక్క ఉపపత్తితో నువ్వు ఉండటం మంచిదా చెడ్డది కదా అని అన్నాడట. ఎవరో? ఇంతగా రాజుని చేసింది ఆయనే. ఆ మాట అంతంతో కోపం వచ్చిందట. ఎవరికే? అబ్నేరుకి. ఇక్కడ చూసుకో నీ పని ఏదో చెప్తానని వెంటనే దావీదు పార్టీలకు దూరేస్తున్నాడు. మనుషుల దగ్గర ఉన్న గుణాలు అదే. నిజం మాట్లాడితే నిష్ఠూరం అన్నారే, తప్పు ఏదైనా సరే బుద్ధి చెప్పు వారి మీద జనులు అంతే. వాడు తప్పు చేస్తున్నాడా? చెయ్యి అనాలి. తప్పు చేయకూడదని నువ్వే శత్రువాడికి. ఓకేనా? మరి తప్పు కదా అది? తప్పు కదా? ఇది తప్పు అని చెప్పాడు. తప్పు అని చెప్పినందుకు ఏం చేశాడయ్యా అంటే ఇప్పుడు వెంటనే దావీదు పార్టీలోకి వెళ్ళిపోవాలి. దావీదుని ఏం చేయాలి? బలపరచాలని అంటున్నాడు. రైట్. వెళ్ళాడు. 12 నుంచి మీరు చదువుకోండి త్వరగా. అబ్నేరు తన తరపున దావీదు నద్దుకు దూతను పంపి, ఈ దేశం ఎవరిది? నీవు నాతో నిబంధన చేసిన ఎడలని నేను నీకు సహాయం చేసి ఇశ్రాయేలు వారందరూ నీ తట్టు త్రిప్పెదను వర్తమానం పంపగా, దావీదు మంచిది నేను నీతో అంటే ఇప్పుడు ఇశ్రాయేలు వారందరినీ కూడా ఎవరు తట్టు తిప్పుతారంటాడు ఆయన. అబ్నేరు దావీదు తట్టు తిప్పుతానన్నాడు. ఇంతకు ఎవరి మీద కోపం? అది రైట్. అలా చేశాడు. మొత్తం మీద దావీదు అబ్నేరు ఒప్పందం అయింది. ప్రజలను పిలిచాడు, పెద్దలు పిలిచాడు. మనం దావీదుని ఏర్పాటు చేసుకుందాం అనుకున్నారు. అందరూ కూడా వెళ్ళిపోయారు. అయితే ఈ ప్రక్రియలో యోవాబు లేడు. అక్కడ జరుగుతుందే దావీదుకి అబ్నేరుకి జరుగుతున్న ప్రక్రియ ఉందే, ఆ జరుగుతున్న సంభాషణలో యోవాబు లేడు. ఈయన బయటికి వెళ్ళి యుద్ధాలు చేసుకుని వస్తున్నాడు. వచ్చి టయానికి సంగతి తెలియదు.
తీరా వచ్చిన తర్వాత తెలుసుకున్నాడు. తర్వాత ఆసాహేలును పిలిపించి 27వ వచనం 3:7 ఆసాహేలును పిలిపించి అతని కడుపులో ఏం చేశాడో తెలుసా? పొడిచి చంపేశాడు. ఎవరిని? యోవాబు ఆసాహేలుని చంపేశాడు. ఆసాహేలుని చంపేశాడు కదా అబ్నేరు. ఆ కోపంతో అబ్నేరుని చంపేశాడు. ఎవరో? యోవాబు. ఓకేనా? ఇలా చంపేయగానే దావీదు గారికి తెలియదు. తర్వాత దావీదు గారు తెలిసాక నువ్వు చేసావు, నాకు తెలియకుండా చేసా కనుక ఈ పాపానికి ప్రాయశ్చిత్తం నువ్వే, ఈ పాపానికి శిక్ష నువ్వు అనుభవిస్తావు అని దావీదు చెప్పాడు. దాన్ని ఆయన అంగీకరించలేదు. రైట్. ఇప్పుడు అబ్నేరు ఏమయ్యాడు? చనిపోయాడు. 31వ వచనం దావీదు మీ బట్టలు చింపుకుని గోనె పట్ట కట్టుకుని అబ్నేరు శవము ముందు నడుచుచు ప్రలాపం చేయడని యోవాబును అతనితో ఉన్న వారందరికీ ఆజ్ఞ ఇచ్చాడు. అంటే అబ్నేరు గారు చనిపోయారు. ఇప్పుడు ఆ ప్రజలతో పాటు ఏం చేస్తున్నారు? మిగిలిన వారందరూ కూడా నడుస్తున్నారు. ఇంకా చెప్పాలంటే పాడి కూడా మోసాడంట. ఎవరో? దావీదు. ఇలా పాడి మోసినప్పుడు పాయింట్ అర్థం చేసుకోవాలి. బాధపడ్డాడట, ఏడ్చాడట. 36వ వచనం జనులందరూ ఆ సంగతి గ్రహించినప్పుడు సంతోషించిరి. రాజు చేయనిదంతయు జనులందరి దృష్టికి అనుకూలమైనట్లు అదియు వారి దృష్టికి అనుకూలమైంది. పాయింట్ అర్థం చేసుకోవాలి. జనులందరికీ అది ఎలా ఉందంట? అనుకూలంగా ఉందంట. తర్వాత 38 పిమ్మట నేరు కుమారుడైన అబ్నేరును చంపుట రాజు ప్రేరేపణ వలనైనది కాదని ఆ దినమున జనులందరికీ ఇశ్రాయేలు వారందరికీ తెలియపడ్డది. లేకపోతే ఈయన ఏడకపోతే ఎలాగుంటుంది? దావీదే అబ్నేరుని చంపేశాడు. మరి అబ్నేరు యొక్క పాత్ర ఏంటి? ఇశ్రాయేలు వారందరినీ ఎవరు కట్టు తిప్పుతున్నాడో? మరి అలాంటప్పుడు ఈ అబ్నేరు ఇతను చెప్పేది ప్రజలందరూ మళ్ళీ దావీదు మీద కోప్పడరా? అందుకు దావీదు ఏం చేశాడు? అతని కోసం ఏడ్చాడు, అతని కోసం బాధపడ్డాడు. ఇప్పుడు ఈ విషయం అంత భోజనం కూడా చేయలేదంట ఆయన. అప్పుడు ప్రజలందరూ దీన్ని గ్రహించి చూడండి, పిమ్మట రాజు తన సేవకులను పిలిచి వారితో ఇలాగూ సెలవిచ్చాను, నేటి దినమున పడిపోయిన వాడు అబ్నేరు ఇశ్రాయేలు వారిలో ప్రధానుడని పెద్దల్లో ఒకడని మీకు కాదనమాట. పాయింట్ అర్థమైంది మీకు? అంటే పడిపోయినాడని సామాన్యుడు కాదు, అతడు గొప్పవాడు అన్నాడు. ఆ ప్రజలకి ఈయన ఏమయ్యాడు? దగ్గర అయ్యాడు అనమాట. ఆ ప్రజలకు ఏమయ్యాడు? దగ్గర అయ్యాడు. ఆ తర్వాత అది చంపింది ఎవరో చెప్పాడు, సిరియా కుమారులు, అందుకని నాకంటే వారు బలవంతులు, ఆయన ఆ కీడు దేవుడు తీర్పులు తీర్చుకుంటాడని కూడా చెప్పడం జరిగింది. అంటే సమర్థించలేదు. మేనల్లులైనా తప్పులు తప్పు అని చెప్పాడు. ఎవరో? రైట్. తర్వాత 4వ అధ్యాయంలోకి వెళితే ఈ యెష్బోషెతు ఉన్నాడు కదా, ఈ యెష్బోషెతును కూడా 5 నుంచి 9 వచనాలు మీరు చదివితే అతన్ని పడుకున్నప్పుడు మంచం మీద ఉన్నప్పుడే రేకాబు భయాన వారిని చంపేశారట. ఎవరినే? యెష్బోషెతు ఏం చేశారట? చంపేశారట. 5వ అధ్యాయం 1వ వచనం త్వరగా. 5వ అధ్యాయం 1వ వచనం ఇశ్రాయేలు వారి యొక్క సకల గోత్రముల వారు హెబ్రోను వద్దకు వచ్చి చిత్తగించుము. అంటే ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఎంతమంది? అంటే ఇప్పుడు యెష్బోషెతు లేడు, ఇశ్రాయేలు వారి యొక్క గోత్రానికి రాజు లేడు, చనిపోయాడు. అబ్నేరు లేడు. ఇప్పుడు ఇశ్రాయేలు యొక్క సకల గోత్రాల వారు దావీదు దగ్గరకు వచ్చేవన్నాడో తెలుసా? మేము మీ రక్త సంబంధులు. ఎవరు గుర్తు చేసుకున్నారు చెప్పాలి? యాకోబుని. మన తండ్రి ఎవరో అక్కడికే. మరి ముందు అక్కడ తండ్రి విచిత్రం చూడండి, ఏదైనా అవసరం ఉంటే మూలానికి వెళ్తా, అవసరం లేకపోతే విడదీసి మాట్లాడుకుంటూ ఉంటాం మనం. అంతేనా? ఏదైనా మనకు నచ్చదనుకోండి విడదీసి వేరు చేసుకుని మాట్లాడతాం. అవసరమైందనుకోండి మా తండ్రి అలాంటోడు కాదా, మా తాత అలాంటోడు కాదా అంటే మూలానికి వెళ్ళిపోతాం మనం అవసరం బట్టి. రైట్. అయితే ఇక్కడ ఇశ్రాయేలు వారి సకల గోత్రాల వారు వచ్చి దావీదు నీకు ఏం చేశారయ్యా అంటే పట్టాభిషేకము అది. ఓకేనా? ఇందాక మనం చదివి అన్నీ చూస్తే దావీదు గారు రాజ్యం పొందక ముందు పట్ట బాగా. ఇప్పుడు ఏమయ్యాడు ఆయన? దావీదు రాజు అయ్యాడు. బాగుంది. అయిపోయిందా పాట? కూర్చున్నాడా? అసలు పోరాటం అంతా ఇప్పుడు వచ్చింది. పెళ్ళి అయ్యాక మొదలవుతుంది. పెళ్లి కానివాడు ఏమనుకుంటాడంటే ఎప్పుడైపోతుందిరా బాబు హ్యాపీ అనుకుంటాడు. అసలు పోరాటం అంతా అక్కడి నుంచే ఉంది. అసలు యుద్ధం అంతా అక్కడి నుంచే ఉంది అమ్మా. కానీ ముందు పెళ్లి చేస్తాం లేదని యుద్ధాలు చేస్తారు, తర్వాత ఏదోలాగా పోరాటాలు చేసేస్తాం, తర్వాత యుద్ధాలు ఉంటే మనం బయట కూర్చుంటాం అంతే.
కానీ అసలు యుద్ధం ఏంటయ్యా అంటే దావీదు గారు కూర్చున్న కానించి మొదలెట్టాడండి. ఇప్పుడు చూడండి రైట్, అర్థమవుతుంది కదమ్మా. ఇప్పుడు ఈయన కూర్చుండగానే రాజు అయ్యాడు కదా. రాజు అవగానే ఆ రాజ్యంలోకి వెళితే దేవుని మందసాన్ని తెప్పించడానికి ఇష్టపడ్డాడట. అది దేవుని మందసాన్ని తేవడానికి ఇష్టపడ్డాడు. ఆ రాజ్యంలోకి వెళితే కూర్చున్నప్పుడు ఇంకెవరిని చూసుకోవాలి? దేవుని దగ్గర రాదు. నేను ఇందాక అన్నాను కదా, మనం పాస్ అయిపోనుకోండి, పాస్ చేసిన దేవుడు వద్దు, అంతే కదా. పాస్ అయితే ఏంటి, దేవుడు మర్చిపోవటం ఎలాగా, అది చదువుకుంటాం. కానీ ఇతను ఏమయ్యాడో, రాజు అయ్యాడో లేదా? రాజు అయితే అతనుకున్న మనసు ఏంటయ్యా అంటే ముందు దేవుని మందసం ఎక్కడ ఉండాలన్నాడు, పంపాడు. ముందు పొరపాటు జరిగింది. ఓబేద ఇంట్లో ఏముందంట, దేవుడు ఆయన దీవించేస్తున్నాడు, నా పట్టణాన్ని దీవించాలి, నన్ను దీవించాలంటే మళ్ళా ఎంతో ఘనంగా దేవుడిని మనసాన్ని తీసుకుని రావటం జరిగింది. ఓకేనా. 7వ అధ్యాయంలోకి వచ్చాక ఆ మందసానికి మందిరం కట్టాలనుకున్నాడట. ఎవరో అంతేనా? దేవునికి ఏం కట్టాలనుకున్నాడంట? మందసానికి మందిరం కట్టాలనుకున్నాడట. విచిత్రం అదే. అందుకే దావీదు గారు ఏ పరిస్థితుల మందిరం కట్టాడు చెప్పండి కదా. ఇంకో ఆ మాట రాసుకొని నేను 2 వచనాలు చేస్తాను, రాసుకోండి. దేవుడు ఒక వ్యక్తిని నాకు నచ్చాడు అంటే ఎంత చూసుంటాడో. 132వ కీర్తన 1వ వచనం. ఇవాళ ఆలస్యమైన నన్ను మన్నించండి, 2 రోజులు బాధ, గుండె భారం, అది మీ ముందెట్టేస్తున్నాను. దావీదు గారి భారస్వమా, నా భారం కాదు ఇది, దావీదు గారి యొక్క భారం. రైట్. 132వ కీర్తన 1వ వచనం. యెహోవా దావీదునకు కలిగిన బాధలన్నిటిలో అతని పక్షంలో జ్ఞాపకం చేసుకో. దేవుడు ప్రార్థన చేస్తున్నాడు. అతను చేసింది అదే. ఎవరో దావీదు చేసింది ఏంటయ్యా అంటే ప్రార్థన చేయటమే. బాధలు వచ్చినా, గొడవలు వచ్చినా, కష్టాలు వచ్చినా, ఏది వచ్చినా బాధ. ఎవరికి చెప్పుకునేవాడు అంతే. నువ్వు ఎవరికి చెప్పుకున్నా నవ్వుకుంటారు. నీకు బాధ వచ్చిందని చెప్పు, అనారోగ్యం ఉందని చెప్పు, నీ ముందు అంటారు, పక్కకెళ్ళక రావాలని అనుకుంటాడు. నీ ఇబ్బంది చెప్పు, నీ ముందు ఒకటి అంటాడు, నీ వెనకాల ఏమంటాడు? అనవసరాన్ని కూర్చు పెడితే రావా, ఇది వెనకాల. నీ ముందు మాట్లాడేది నిజం కాదు, నీ వెనకాల మాట్లాడుకున్నది వారి యొక్క నిజం, వారి నిజం. అది నీకు తెలదు. మనం ఏమనుకుంటాం, ఎంత బాగా ఎందమ్మా అనుకుంటాం. అన్ని ఇంటికి మూసేస్తుంది. నీ బాధ పంచుకున్నాడు ఎవడో లేదు, నీ బాధలు తీర్చేవాడు ఎవడో లేదు, ఒక్క దేవుడు. అందుకే గదిలోకి వెళ్ళి ప్రార్థన చేసుకో, అంతే. అంతేనమ్మా. దావీదు ఎక్కడ చేశాడు? మందిరం కట్టకముందు ప్రార్థనే. అడవిలో చేశాడు, గుహల్లో చేశాడు. చేశాడా లేదా? మరి అది మర్చిపోతున్నా. అందుకే నీ వాక్యము నా పాదములకు, నా త్రోవకు, తర్వాత నీ వాక్యమే నన్ను, తర్వాత అది అసలు. అది దావీదు గారికి ఉన్న మెడిసిన్. అది ఆయన 10,000 మంది, ఇది నా బలం, నా గొడవ ఏమనుకోవాలి. వాక్యమే నా బలం, వాక్యమే నా ధైర్యం, దేవుడే ధైర్యం. అది కావాలి. ప్రతి ఓడు గొప్పోడు కాదు అమ్మా. నీకు చూపిస్తాను, ఇంకా చాలా ఉన్నాయి. 132వ కీర్తన బాధలు జ్ఞాపకం చేసుకోమన్నప్పుడు ఈ మహానుభావుడు ఏం చేస్తాడయ్యా అంట, అదంతా చదివితే ఆ దేవునికి ఏం కడదాం అనుకున్నాడు ఆయన. అక్కడ చదువుకోండి, అక్కడ అమ్మా. ఆ 132వ కీర్తన అంతా చదివితే దేవునికి ఏం కడదాం అనుకున్నాడు ఆయన. అసలు సింహాసనం మీద కూర్చోగానే మందసాన్ని తెచ్చుకున్నాడు, దేవుని ఆజ్ఞలు తెచ్చుకున్నాడు. ఆజ్ఞలు తెచ్చుకోగానే సరిపోలేదు, మళ్ళీ ఏమనుకున్నాడు? మందిరం. అసలు అంతకు ముందు ఎవడు ఆలోచించలేదంట. దావీదులాగా దేవుని గొప్పతనం గురించి ఆలోచించుడు ఎవడో లేడంట. ఎవరికాడు గొప్పగా ఆలోచించుకున్నారంట. అంతేనా? జీవితాలు అయ్యే కదా. అసలు ఎవరి గురించి ఆలోచించాలి? అంతే. నేను బాగున్నానా, నా కుటుంబం బాగుందా, అంతే. కానీ నిన్ను నన్ను కుటుంబం ఇచ్చినడు ఒక ఉన్నాడు, ఆయన గొప్ప చెయ్యాలని ఆలోచన ఎవరికి ఉంటుంది? అలా ఆలోచించిన వాడే దావీదు. అందుకే ఈరోజు ఇంత పాఠం మీ ముందు పెట్టడానికి కారణం అదే. దేవుడికి దావీదు ఎందుకు ఇష్టమా అంటే, ఇప్పుడు 17 అధ్యాయంలో ఏం చేశాడు? దేవుని మందిరాన్ని కట్టాలనుకున్నాడు. అప్పుడు నాతాన ప్రవక్త వచ్చాడు, నువ్వు కట్టాలన్న కోరిక మంచిదే, కానీ నీ చేతులతో యుద్ధాలు చేసా కనుక నీ కుమారుని చేత కట్టిస్తానని మాట దేవుడు ఇచ్చాడు. అంటే ఆశగల ప్రాణాన్ని ఏం చేశాడు?
ఒకవేళ నువ్వు చేయకపోతే నీ తర్వాత వాడి చేతనే దేవుడు చేయిస్తాడు. ఓకే, రైట్. అయితే ఈ 17 అధ్యాయంలో ఉన్న మాట ఒక మాట చూపిస్తాను. సమూయేలు 2వ గ్రంథం 17 అధ్యాయం. సమూయేలు 2వ గ్రంథం 7 అధ్యాయం. ఓకేనా? సమూయేలు 2వ గ్రంథం 7 అధ్యాయంలో మందిరాన్ని కడతానన్నాడా? ఒక్క మాట మీకు చూపిస్తాను చూడండి. 28వ వచనం మీరంతా చదువుకోవాలి. యెహోవా నా ప్రభువా, మేలు దయచేయదు అని నీవు నీ దాసుడైన నాకు సెలవిచ్చుచున్నావే. నీవు దేవుడు గనుక నీ మాట ఎంత గొప్ప మాట. దేవుని మాట ఏంటంట? అంతకంటే ఇంకేం కావాలి? కానీ ఆ మాట ఏంటి? నీ కుటుంబానికి ఏమిస్తాను అన్నాడు ఆయన? మేలు. మనుషులు ఏం చేస్తారో? కీడు చేసేవాడే మాట నమ్ముతున్నావు. మేలు చేసేవాడు దేవుని మాట అయ్యా, సత్యము. ఓకేనా? సత్యము గనుక తర్వాత దయచేసి నీ దాసుడైన నా కుటుంబం నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దాన్ని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబమును నిత్యము. అసలు దావీదు గారి కుటుంబం గొడవ ఎందుకు? సీట్లో కూర్చున్నాడు కదా. ఆయన ఎప్పుడైతే పట్టాభిషేకం పొందాడో దేవుడు మందసాన్ని తెచ్చుకున్నాడు. మొట్టమొదట మందసాన్ని తెచ్చుకుంటే మందసానికి మందిరం కట్టాలన్న కోరిక వచ్చింది. ఆ కోరిక వచ్చినప్పుడు దేవుడు ఏమన్నాడయ్యా అంటే, నీ కుమారు చేత కట్టిస్తాను తప్ప నీ చేత కాదన్నాడు. అప్పుడు ఆయనకి ఏమొచ్చింది తెలుసా? నా కుమారుడు కడితే నా కుటుంబం అంతా కూడా నీ సన్నిధిలో ఉండాలయ్యా. అది ఆ కోరిక ఎవరికైనా, నా కుటుంబం దేవుని దగ్గర ఉండాలన్న కోరిక ఎంతమందికి ఉంది? నా కుటుంబం అంతా చేప తెచ్చుకుంటే నలుగురు తినాలి. నా కుటుంబం ఏదైనా కార్యక్రమానికి వెళ్తే నలుగురు అక్కడికే వెళ్ళాలి. అలా కుటుంబం అంటే ఏంటి? దేవుని దగ్గర కూర్చోబెట్టలేని కుటుంబం ఆశీర్వాదం ఉండదు. ముందు మన కుటుంబం ఎక్కడ ఉండాలని కోరుకోవాలి. అది లేనప్పుడు ఆశీర్వాదాలు ఎక్కడ ఉంటాయండి? దావీదుకి ఎవరున్నారు? శత్రువులు అన్నానా? మనకు శత్రువు లేడా? లోకముతో స్నేహము. నువ్వు వాడుతో ఉన్నావా? శత్రువు దగ్గర ఉన్నావు. ఇదిగో నీ మిత్రుడు. అవునా కదంటారా? మరి ఇది ఎక్కడో ఉండకుండా అక్కడ ఉంటే ఇంకెట్లా? ఆశీర్వాదాలు ఎలాగొస్తాయి? పరీక్ష రాయకుండా పాస్ అయిపోయినట్టు ఎట్లా? పరీక్ష రాయాలి కదా. దేవుని సన్నిధే పరీక్ష. దేవుని సన్నిధి ప్రతిసారి భక్తుడికి పరీక్ష. మీకు చూపిస్తాను, ఇంకా ఉన్నాయి. రైట్. ఇప్పుడు కోరుకుని నా కుటుంబాన్ని ఏమన్నాడు ఆయన? ఆశీర్వదించబడి కోరాడా లేదా? అమ్మా, ఇలా కోరిన దేవుడు ఒకసారి, ఇలా కోరిన దావీదు దేవుడు ఏం చేశాడు? తన ప్రణాళికను ఏర్పాటు చేయటం జరిగింది. సరే, తర్వాత మనం చూస్తే ఓకేనా, ముఖ్యమైనది ఒక్కటే చెప్పాడు దేవుడు. తప్పు చేస్తే ఎవరినైనా వదలడం. తప్పు చేస్తే ఏ భక్తున్నైనా ఎవరినైనా దేవుడు విడిచిపెట్టేవాడు. 11 అధ్యాయంలోకి వెళ్తే దావీదు ఏం చేశాడు? యుద్ధానికి పోకుండా బెత్షెబతో ఏం చేశాడు? పాపం చేస్తే దేవుడు ఊరుకున్నాడా? 12 అధ్యాయంలో చెప్పించాడు ప్రవక్త చేత. అవునా? ఎక్కడి నుంచి నీ కుటుంబానికి ఏముంటాయన్నాడు? 12:11 నీ ఇంటి వారికి సదాకాలము యుద్ధములు. పాయింట్ అర్థం చేసుకోండి. అంతకుముందు దేవుని రాజ్యం కొరకు అన్ని బాధలు పడి వచ్చాడు. ఎవరో? దావీదు. వచ్చిన తర్వాత దేవుని మందసం గురించి ఆలోచించాడు, నెరవేర్చుకున్నాడు. దేవుని ఆలయం కట్టాలనుకున్నాడు, మంచిదే. ఒరే, మీరు నా మాట ప్రకారంగా ఉంటే నీకు గోత్రాన్ని ఇస్తాను, నిన్ను బట్టి పాయింట్ అర్థంది, నీకు గోత్రాన్ని ఇస్తాను, నిన్ను బట్టి ఈ పట్టణాన్ని కాపాడుతానని మాట కూడా దావీదుకి ఇచ్చాడు. ఇస్తే జాగ్రత్తగా వినాలి. అందుకే తాను నిలుచుచున్నా అనుకున్నవాడు పడిపోకుండానట్లు జాగ్రత్తగా ఈరోజు దేవుని సన్నిధిలో మీరు అందరూ నిలబడ్డారు. మరలా ఆదివారం మీరు వస్తారో లేదో మీరు నిన్ను చెక్ చేసుకోవాలి. పడిపోతున్నావా లేదా? చెప్పాలి. పడిపోతున్నావా లేదా? పడిపోతాం. ఇప్పుడు దావీదు కూడా లోకానికి పడిపోయాడు, అంతేనా? దావీదు కూడా ఏమయ్యాడు? అసలు దేవుడు దావీదుని ఏర్పాటు చేసుకుని దేనికి? యుద్ధాలు చేయడానికి. ఇప్పుడు యుద్ధం మానేసి ఏం చేశాడు? అలా దిక్కులు చూశాడంట, ఆకర్షించబడ్డాడు.
పాపం చేశాడు. దానివల్ల ఎక్కడ కొట్టాడో తెలుసా? కుటుంబాన్ని కొడతాడు. గుర్తుపెట్టుకొని, ఇందాకేమన్నాడు? నీ సన్నిధి నా కుటుంబం ఉండాలనుకున్నాడు. ఆ కుటుంబం ఉండాలంటే యజమాని ఎలాగుండాలి? దేవునికి మాదిరి, తండ్రి ఒక మాదిరి అండి. నోవాహు తాగి పడిపోయాడు, కొడుకుని శపించిన స్థితికి వెళ్ళాడు. దావీదు ఒక పాపం చేశాడు, తన కుటుంబాన్ని ఏం చేసుకున్నాడు? ఇవన్నీ మాదిరిలే. కానీ దేవుడు ఏం చేశాడంటే ఆ తప్పుకు తగ్గ శిక్ష ఇచ్చాడు. ఆ తప్పు చేసి పశ్చాత్తాపడి దేవుని విడిచిపెట్టలేదు. అది దావీదు గారిలో ఉన్నది. తప్పు చేశాను, ఏడ్చాడు, బాధపడ్డాడు, నష్టపోయాడు, అన్నీ వచ్చినా కూడా దేవుడిని ఏం చేయలేదు. మన జీవితాల్లో కూడా మనం చేసుకున్న తప్పులే మనల్ని ఆటంకపరుస్తాయి. ఈ ఆటంకపరిచిన ఎవరిని విడిచిపెట్టకూడదు? అది మనకు నేర్పుతున్న పాఠం. అది ఎవడో తప్పు చేయడా అంటే చేస్తాడు. అందుకే ఏ ఒక్కడో లేడు అని చెప్పాడు ఆయన. అంతేనా? ఏ ఒక్కడు రైట్ చేసిన ఎవరిని విడిచిపెట్టకూడదు అది. కానీ తప్పు చేసినందుకు కూడా ఫలితాలు అనుభవించాలి. దేవుడు కదా క్షమిస్తాడు అనుకోకండి, క్షమిస్తాడు. దాని ఫలాలు కూడా మనమే పొందాలి. ఎక్కడి నుంచి మొదలైంది? 13వ అధ్యాయం 13వ అధ్యాయం నుంచి చూద్దాం త్వరగా. 13వ అధ్యాయం 3వ వచనం. అమ్నోనుకు మిత్రుడు ఒకడు ఉండెను, అతడు దావీదు సహోదరుడైన సిమ్యా కుమారుడు, అతని పేరు యెహోనాదాబు. ఈ యెహోనాదాబు ఇంతకీ ఈ యెహోనాదాబు ఎవరో చెప్పాలి? దావీదు గారి యొక్క సహోదరుడు. అంతేనా? అంటే సహోదరుడు అంటే ఎవరు? తమ్ముడు, అన్నగారు అవుతాడు కదా. ఇంతకు విచిత్రం చెప్పనా? ఇప్పుడు అన్నగారు కుమారుడు అనే కదా దగ్గరెట్టుకున్నాడు ఈయన. చెప్పాలి. విచిత్రం తెలుసా? అక్కడ అమ్నోను, ఈ అమ్నోను ఏం చేశాడయ్యా అంటే తామారు వరుసకు సహోదరి అవుతుంది. ఆమెను పాడు చేసి చంపాడు. ఆమెను పాడు చేశాడు. విచిత్రం ఏంటి? సలహా ఇచ్చినోడు ఎవడయ్యా అంటే ఈడే, యెహోనాదాబు. అంతేగా దుష్ట సాంగత్యము. అంతేనా? దుష్ట సాంగత్యము చెప్పాలి. ఇప్పుడు విచిత్రం ఏంటంటే కుటుంబంలో మంట మొదలయ్యింది. సహోదరినే ఏం చేశాడు సహోదరుడు? ఇంతకీ అది జరగడానికి కారణం ఎవడు? కపటము కలిగిన వాడు ఒకడున్నాడో. ఒక్క మాట ఏమనుకోకండి, అసలు రాఖీ పండుగ అంటే ఏంటండి లోకానికి? రాఖీ ఎందుకు కట్టించుకుంటారు చెప్పండి? అయ్యో కట్టించుకోరా? సహోదరి అని భావంతోనే కదా కడతారు, సహోదరుడు అని భావంతో కదా. మరి అది ఆ బంధమైనప్పుడు మరొక రకంగా ప్రవర్తిస్తే అమ్నోను అలాగే ప్రవర్తించాడు. ఏమంటే అవునా కదంటారా? దేవుని ఇంటిలో మనం ఎవరో? దావీదు ఇంటిలో ఏదైతే జరిగిందో దేవుడి ఇంటిలో కూడా మన సహోదర భావంతో ఉండాలి తప్ప మన ఇష్టానుసారంగా చేసామనుకోండి ఒక అమ్నోను మనమే. ఓకే, మీకు అర్థమైందా? ఈ అమ్నోను ఎప్పుడైతే చేశాడో అబ్షాలోము ఇతను చంపేశాడు. ఎవరో? దావీదు కుమారుడు. ఈ అబ్షాలోము చంపేశాడు. ఈ అబ్షాలోము ఏం చేశాడు? మీకు అర్థమైంది? గొడవ అంతా ఎక్కడొచ్చింది? ఒక కొడుకు చచ్చిపోయాడు. ఎవరికి? దావీదు గారికి. ఒక కొడుకు ఏం చేశాడు? పారిపోయాడు. ఎంత బాధపడి ఉంటాడో. ఎవరినే? నేను అదే అంటానమ్మా, ఎప్పుడు కూడా చెప్తాను, ఇంటిలో బాధలు మామూలుగా ఉండవు. దేవుడికి వ్యతిరేకంగా తప్పు చేస్తే ఇంకా మనకు ప్రశాంత అనేది ఉండదు. ఓకేనా? అప్పుడు వరకు ఒకలా మాట్లాడుతుంది బిడ్డ, తర్వాత ఇంకోటి మాట్లాడుతుంది. అంటే బతుకుండగా శవాలం అయిపోతాం మనం. చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని సన్నిధి అంటే, మన ఇల్లు అంటే ఏదో ఇష్టానుసారంగా అనుకోకండి సుమా. పైన ఆయన చూస్తున్నాడు, ఆయన భయం ఉండాలి. ఆ వాక్యం అనే భయం మనలో ఉండాలి. ఇప్పుడు అబ్షాలోము ఏం చేశాడు తెలుసా? ఇప్పుడు తండ్రి మీద తిరుగుబాటు చేశాడట. ఓకేనా? అబ్షాలోము ఏం చేశాడు? తండ్రి మీద, దావీదు గారి మీద తిరుగుబాటు చేసి ఇప్పుడు ఆ రాజ్యాన్ని ఎలా సంపాదించుకుందామని చూశాడట. ఒక్కసారి కొన్ని మాటలు చూపిస్తున్నా, అంటర్లైన్ చేసుకున్నాను. 15వ అధ్యాయము 13వ వచనం. త్వరగా. ఇశ్రాయేలు అబ్షాలోము పక్షము వహించిన దావీదులకు వర్తమానం రాగా. అంటే ఇశ్రాయేలు వారందరూ ఎవరి పక్షానికి వెళ్ళిపోయారు? అబ్షాలోము పక్షానికి వెళ్ళిపోయారు. ఇప్పుడు దావీదు పక్షాన్ని విడిచిపోయారు. అంటే తండ్రిని పక్కన పెట్టి ఇప్పుడు అబ్షాలోము ఏం చేస్తున్నాడు? నేనే తీర్పు తీరుస్తాను, నేనే న్యాయం తీరుస్తానని ప్రజలందరినీ కూడా ఏం చేస్తున్నాడు? ఆకర్షించుకున్నాడు.
ఇంతగా ఆకర్షించుకోవడానికి కారణం ఏంటయ్యా అంటే 12వ వచనం, మరియు బలి అర్పింపవలన నుండి అబ్షాలోము గిలోనీయుడైన అహితోపేలు అను దావీదు యొక్క మంత్రిని గిలో అను అతని ఊరు నుండి పిలిపించి ఉండెను. అబ్షాలోము దగ్గరకు వచ్చిన జనము మరీ ఎక్కువ ఒకటి చేత కుట్ర, తండ్రి మీద కుట్ర. అంతేనండి. విచిత్రం ఏంటంటే దావీదు గారు మంత్రి కూడా కలిశాడు. ఒకప్పుడు సలహా ఇచ్చిన మంత్రి ఇప్పుడు ఎవరితో కలిశాడు? అంటే దావీదు గారి మీద కుట్ర చేసి వాడితో కలిశాడు. అందుకే చెప్తుంటా, ఎవడో మనతో ఉండడో. అంతేనా? దావీదు గారు సలహా ఇచ్చేవాడు ఇప్పుడు ఎవరితో కలిశాడు? దావీదుని ఎలా చంపాలన్న వాడితో కలిశాడట. ఎంత గొప్పడు. ఓకేనా? రైట్. ఇప్పుడు దావీదుకి ఆ వర్తమానం రాగానే ప్రజలందరూ కూడా ఏమయ్యారు? అది ఆయనతో ఉన్న వాళ్ళందరూ ఏం చేశారు? అప్పుడు ఆయన వెళ్ళిపోతున్నాడట. ఏది? 13 నుంచి మీరు చదవండి, 30 వచ్చిన త్వరగా 30. అయితే దావీదు ఒలీవ చెట్లు కొండ ఎక్కుచు ఏడ్చుచు తల కప్పుకుని పాదరక్షలు లేకుండా కాలినడకన వెళ్ళెను. అతని యొద్దనున్న చదువులందరూ తలలో కప్పుకుని ఏడ్చుచు. ఆ ఒక్క మాట వివరించేసి నేను ముగింపులో వెళ్ళిపోతాను. దావీదు ఒలీవ చెట్లు కొండ ఎక్కుచు కొడుకు తరుగుతున్నాడు. అప్పుడేమో సౌలు తరివేడు, అప్పుడు మాంగారు తరివేడు, ఇప్పుడు ఎవరు తరుగుతున్నాడు? ఇదే కుటుంబాల గొడవ. ఎవడొకడు ఉంటాడో ఏదో ఆశపడితే ఆ ఆశ నెరవేర్చుకోవడానికి ఏం చేస్తాడు? అందుకే లోకంలో ఉన్నదంతా ఏంటి? నేత్రాశ, శరీరాశ. కుర్చీ నాకు గుర్తే బాగున్నాడు. కొడుకు కూడా అధికారం కోసం తండ్రిని చంపే విధానాలు కూడా ఉన్నాయి. ఏదో మన బిడ్డలు కదా కుర్చీలో కూర్చోబెట్టి పాలు నొక్కారనుకున్నారు, పీకులు నొక్కేస్తారు ఆ కుర్చీ కోసం. నువ్వు వాళ్ళు అడిగింది డబ్బు ఇవ్వకపోతే ముందే చంపేస్తారో. మన ఇంట్లోనే మన శత్రువులు ఉన్నారు. వాళ్ళ లోకాన్ని ప్రేమిస్తే, దేవుని ప్రేమిస్తే శత్రువు కూడా మిత్రుడే. దేవుని ప్రేమిస్తే శత్రువు కూడా మిత్రుడే. అండర్లైన్ చేసుకోండి ఒక్కసారి, మరలా చదవండి. అయితే దావీదు ఒలీవ చెట్లు కొండ ఎక్కుచు ఏడ్చుచు తల కప్పుకుని పాదరక్షలు లేకుండా జోడు కూడా వేసుకోకుండా మహారాజు అని అంతేనా? మహారాజు జోళ్ళు కూడా వేసుకోకుండా ఖాళీ నడకన వెళుతూ ఆయనతో ఉన్న జనులందరూ తలలో కప్పుకుని ఏడ్చుచు కొండ ఎక్కారు. ఇప్పుడు నేను అంత కష్టకాలంలో కూడా వెంబడించిన వారు కూడా ఉన్నారు, కష్టాలు పెట్టేవారు కూడా ఉన్నారు. మరి మంత్రి అహితోపేలు చెప్పాలి, యెహోనాదాబు, సౌలు, దోయేగు, మరి దావీదుని ఏం చేయాలనుకున్నారు? వీళ్ళందరూ ఎక్కడెక్కడ వాళ్ళే కాదే, ఆయనతో ఉన్న వాళ్ళే కదా. ఆయనతో ఉన్న వాళ్ళు ఆయన ఏం చేయాలని చూశారు. కానీ కష్టకాలంలో, అందుకని ఆయన అంటాడు, నమ్మకస్తులైన వారి కొరకు నేను కనిపెట్టుకుంటున్నా అంటాడు దావీదు గారు. 101వ కీర్తనలోకి వెళితే, ఓకేనా, నా దగ్గర ఉండడానికి నమ్మకస్తులైన వారిని కనిపెట్టుకున్నాడు. ఎందుకంటే ఆ నమ్మకస్తులు లేరు కనుక. నమ్మక ద్రోహాలు చేసేవారు ఉంటారు తప్ప నమ్మకస్తులు ఉండటం అనేది కష్టం. అలాగే ఉషే వచ్చాడు, ఒరే నా దేవుడు నాతో వద్దు. ఎత్తయ్య వచ్చాడు, ఓకేనా, ఇలాంటి వారు వచ్చారు. వస్తే వారితో పాటు వెళ్ళిన వారు ఉన్నారు. హుస్సేన్ అయితే అబ్షాలోము దగ్గరికి వెళ్ళు, అహితోపేలు ఇలా ఉన్నాడు, అది చెడుగా ఆలోచిస్తున్నాడు, వాడిని ఆలోచన చెడగొట్టని దేవునికి ప్రార్థన చేసి హుస్సేన్ అబ్షాలోము దగ్గరికి పంపుతాడు. ఎవరో ఆ తర్వాత అక్కడున్న వారు అబ్షాలోము, అక్కడున్న ప్రజలు ఏం చేస్తారంటే అహితోపేలు చెప్పిన మాట కంటే హుస్సే చెప్పిన ఆలోచన గొప్పదని ఆయన మాట పక్కన పెడతాడు. ఈ అహితోపేలు ఏం చేస్తాడో ఊరు పెట్టుకుని చచ్చిపోతాడు. చివరికి మిగిలేది అదే. ఒకరిని చెరిపేము అంటే తర్వాత మిగిలేది ఏది అమ్మా? ఒకరిని చెరిపితే మిగిలేది ఏది? రైట్. తర్వాత మనం ఇందాక చదువుకున్నట్లుగా మనం చూస్తే అయిపోయింది. రైట్. ఇప్పుడు దావీదు గారు ఎలాగెళ్తున్నాడో ఒక్క మాట నేను చెప్పి ముగిస్తాను. కీర్తన గ్రంథం 27వ కీర్తన చూసారు 6వ వచనం. 27వ కీర్తన మొత్తం అంతా చదువుకోండి. ఇప్పుడు నన్ను చుట్టుకుని ఉన్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడు. అండర్లైన్ చేసుకోండి. నా తల ఎత్తేవాడు ఎవరు? కానీ కొన్ని చోట్ల తలని ఏం చేసుకున్నాడు ఆయన?
ముసుగేసుకోవాల్సి వచ్చింది. కొన్నిసార్లు తల ఉంచుకోవాలి, కానీ తల ఎత్తేవాడు ఎవరు? కానీ చుట్టూ ఎవరున్నారో? కానీ చుట్టూ శత్రువులను ఆయన కృప ఆయన ఆవరించింది అంటాడు ఆయన. ఓకేనా? ఆయన కృప ఆయన్ని ఆవరించింది. తర్వాత లేఖనాల్లోకి వెళితే ఆ యోవాబు అబ్షాలోమును కూడా చంపేశాడు. ఎవరైనా? మేనలుడే. ఇప్పుడు విచిత్రం చూడండి, అబ్నేరు చంపాడు, ఆసాహేలుని చంపాడు, అబ్షాలోమును చంపిన యోవాబు మేనలుని దగ్గరెట్టుకున్నాడు. ఎలాగుంటుంది? కన్న కొడుకుని, రాజ్యాన్ని తిప్పిన వ్యక్తిని, మరొక మేనలుని చంపుకున్నామని పక్కనే ఉన్నాడు. కానీ ఏనాడు యోవాబుని ఏం చేయలేదు? చంపలేదు. కానీ నువ్వు చేసుకున్న దానికి శిక్ష అనేది ఒకటి ఉందని చెప్పాడు. అబ్షాలోము చెప్పాడు. ఆ తర్వాత ప్రజలందరూ వచ్చారు బయటికి. తర్వాత దావీదు గారు ఆలోచించారు. కొడుకు పోయి ఎడుతూ ఉంటే ప్రజల్లో కొంచెం సందేహం వచ్చింది. ప్రజల్లో సందేహం వస్తే ఏం చేశాడు? అంత బాధను కూడా దిగమింగుకుని మరలా ఇశ్రాయేలు యొక్క పెద్దల్ని, యోధా పెద్దలందరినీ కూడా తీసుకుని వచ్చి దావీదు గారిని యెరూషలేముకి తీసుకుని రావటం జరిగింది. ఓకేనా? తీసుకుని రావటం జరిగింది. అంటే పాయింట్ అర్థం చేసుకోండి. మొదటగా ఆయన బ్రతుకంతా కూడా అడవిలోనే, సింహాసనం ఎక్కినా కూడా ఆయన బ్రతుకంతా కూడా అడవిలోనే. ఇన్ని బాధలు తట్టుకుని ఎక్కడికి వచ్చాడు అమ్మా? ఎక్కడికి వచ్చాడు అమ్మా? మొత్తం మీద యెరూషలేము వచ్చాడు. ప్రజలందరూ ఎన్ని తట్టుకుని ఉంటాడు ఆయన? అన్ని తట్టుకుని చివరి క్షణాన, అంటే వృద్ధుడైనప్పుడు ఆయన కుమారుని సొలొమోనును రాజు చేశాడు. ఆ తర్వాత దేవుని సన్నిధిలో ఎవరు ఏ పని చేయాలో నిర్ణయించాడు. తర్వాత రాజ్యంలో ఎవరినైతే అధికారులు పెట్టాలో అధికారులు పెట్టుకున్నాడో ఆయన తన యాత్ర ముగించుకున్నాడు. ఎవరో? దావీదు. ఓకేనా? ఆయన తన యాత్ర ముదిమి వచ్చినప్పుడు చనిపోయాడు. ఎవరో? అసలు కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే చనిపోవాలి. కానీ దావీదు ఎందుకు చనిపోలేదు? ఆయన కత్తి పెట్టుకున్న, ఆయన కోసం యుద్ధాలు చేయలేదు. దేవుని ప్రజలు ఇశ్రాయేలు వారి కొరకు చేసిన యుద్ధం. ఇప్పుడు ఆ యుద్ధాల్లో ఆయన నిజంగా ఎన్ని పడుంటాడు. ఓకేనా? చివరిగా ఆయన చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా ఎలాంటి వారు మీకు చెప్పాను. ఆయన చుట్టూ ఉన్నవారు కపటము కలిగిన వారు తప్ప, హాని చేసేవారు తప్ప, మేలు చేసేవారు తక్కువ. ఆ మేలు చేసేవారు ఎత్తయ్య ఉన్నాడు, హుష్షే ఉన్నాడు. ఓకేనా? ఆ యోనాతాను ఉన్నాడు, అహిమేలేకు ఉన్నాడు. చేశారు లేదా? ఆయనకి మేలు చేసి నష్టపోయిన వారు కూడా ఉన్నారు. అవునా? ఆయనకి మేలు చేసిన వారు కూడా చివరికి యోనాతాను అధికారాన్ని కూడా పోగొట్టుకున్నాడు. ఆయన అంత ప్రాణ స్నేహితుడు. ఆశించాడు ఆయన? చెప్పండి. ఇన్ని పడితే కానీ దావీదు గురించి మనం చెప్పుకోం. మనకేటయ్యా అంటే దావీదు అంటే మంచోడు, గొర్రెలు కాసుకున్నవాడు, రాజ్యాన్ని పరిపాలించాడు, గొలియాతుని చంపాడు, అంతవరకే మనకు తెలుసు. కానీ ఆయన సింహాసనం ఎక్కడానికి ఎన్ని పడ్డాడో, సింహాసనం ఎక్కిన తర్వాత అంతటి మహారాజు కాలి నడకన వెళ్ళి ఏడ్చుచూ తల మూసుకు వేసుకుని ఏడుతున్నాడు. అందుకే ఒక్కోసారి మన జీవితాల్లో ఎలాంటి స్థితిలో ఉన్న ఏడ్చే రోజులు కూడా ఉంటాయి. అవి కూడా ఏం చేసుకోవాలి? తట్టుకోవాలి. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే, జకర్యా గ్రంథంలో అంటాడు, శక్తిహీనులైన వారు దావీదు వంటి వారై ఉండాలి అనే మాట ఉంటుంది జకర్యా గ్రంథంలో. అంటే శక్తిహీనులు ఎలాంటి వారు కావాలని దేవుడు కోరుకుంటున్నాడు? దావీదు లాంటి వారు కావాలి. అంటే ఇప్పుడు దావీదు దేవుడు నచ్చిన వాడు కాదు. అందుకే దావీదు తన తరము వారికి సేవ చేసి నిద్రించాడు. అంతేనా? దావీదు ఎవరికి సేవ చేశాడు? తన తరము వారికి, దేవుని సంకల్పం చొప్పున తన తరము వారికి సేవ చేసి, రైట్ ఎంతకేటయ్యా అంటే ఆ రాజ్యం అంటేనే ఆ రాజ్యంలోంచి అసలు రాజు రావాలి. అందుకు పోరాటం. ఆ రాజ్యంలోంచే అసలు రాజు రావాలి. ఆయన ఆత్మ సంబంధమైన రాజు. ఓకేనా? ఆయన ఆత్మ సంబంధమైన రాజు. అందుకే ఆ రాజును కూడా దావీదుతో పోల్చి మాట్లాడతాడు. ఓకేనా? ఇప్పుడు దావీదు కంటే గొప్పవాడు ఎవరు? క్రీస్తు. ఇప్పుడు ఆయన కూడా రాజ్యం ఉందా లేదా? చెప్పాలి. ఆ రాజ్యం కోసం ఆయన ప్రాణం పెట్టాడు. ఆనాడు రాజ్యం కోసం ప్రాణం తీసాడు. అక్కడ ప్రాణం పెట్టాడంటే ప్రాణం పోగొట్టుకున్నాడు, ప్రాణం తీయాలి అక్కడ. అవునా? కానీ ఈ రాజు క్రీస్తు ప్రభు మన కోసం ఏం చేశాడు? ప్రాణం దారపోసాడు. మనల్ని ఆ రక్తం ద్వారా కడిగి పెట్టాడు. అంటే ఇప్పుడు మనం అందరూ ఎవరో? రాజ్య నివాసులు. ఇప్పుడు చెప్పండి, మనం కూడా దావీదులాగా ఆయన రాజ్యం కొరకు,
ఆయన సువార్త కొరకు మనం కూడా ఏం చేయాలో తెలుసా? దావీదులాగా ధైర్యము కలిగి, దావీదులాగా రెండంచుల ఖడ్గాను పట్టుకొని మనం కూడా ఏం చేయాలి? లోకంలో ఏలుబడి చేస్తున్న అపవాది దురాత్మలన్నీ ఏం చేయాలి? అది అంటే కపటమైన వారు ఉన్నారు, ఎక్కడ ఉన్నారు, అక్కడ ఉన్నారు. కానీ వాక్యానికి లోబడదాం, వాక్యానుసారంగా జీవిద్దాం. మనం ఎవరికి నచ్చాలి? దేవుడికి నచ్చాలి, దేవుడు అనాలి. ఓకేనా? దావీదు వలె అనే మాట కూడా ఉంటుంది. కనుక అటువంటి దావీదుకున్న ధైర్యము, నిజాయితీ, నీతి కలిగి ఉండాలి. అన్ని పడితే కానీ మహానుభావుడు గొప్పవాడు కాదు. ఓకేనా? క్రీస్తు ప్రభు ముందు 1000 సంవత్సరాల ముందున్న వ్యక్తి, తర్వాత ఆయన దావీదు వంశంలోంచి యేసు ప్రభు రావటం జరిగింది. దావీదు యొక్క వంశంలోంచి యేసు ప్రభు రావటం జరిగింది. కనుక ఓకేనా, ఆ దావీదులాగా మనం కూడా ఎన్ని కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, ఏమొచ్చినా దేవునికి దూరం అయిపోవాలి. దేవునికి దూరం అవ్వాలా, దగ్గర అవ్వాలి? దేవునికి దగ్గర అవుతేనే దేవునికి ఇష్టలు అవుతారు. ఇప్పుడు దావీదుకు వచ్చిన బాధలు ఎవరికైనా వచ్చాయా? చెప్పాలి. అన్ని కష్టకాలంలో అన్ని బాధలు కూడా దేవుని గురించి ఆలోచించిన వ్యక్తి అయినా ఎవరో? అలా నీకు ఎన్ని వచ్చినా దేవుని గురించి ఆలోచించాలా తప్ప దేవునికి దూరం అయిపోయామంటే దావీదు లాంటి వారు కాదు, సౌలు లాంటి వారు. కనుక మరొకసారి వాక్యం నిన్న మిమ్ములను వాక్యాన్ని ప్రకటించిన దేవుడు ఇచ్చిన కృపను బట్టి చెప్పబడిన వాక్యాన్ని వృధాగా కాకుండా వాక్యానుసారంగా జీవిస్తే ఇంకా దేవుడు మనల్ని, మన పరిచయం దేవుడు అభివృద్ధి పరుస్తాడు. ఓపికతో విన్న మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించుగాక.